విశ్రామల శుభములు. అందరూ బాగున్నారా? గట్టిగా చెప్దాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నేను అనుకుంటున్నాను మీకైతే ఆ పాటలు నచ్చినాయి అనుకుంటున్నాను. గట్టిగా చెప్దామా? నిజంగా నచ్చితేనే చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. సంతోషం. ఎంతో ప్రయాసతోను భారంతోను సహోదరు నెవిల్ దాని గురించి శ్రద్ధ కలిగి మరి ట్యూన్ చేశారు. మన బ్రదర్స్ జాషువా ఎంతో సహాయం చేశారు వాటి ట్యూన్లో మేము పాడటానికి. దేవుని యొక్క కృప, అనేక మంది సహాయం చేశారు. ప్రత్యేకించి సంతోష్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే ఆ సపోర్ట్ లేకపోతే ఆ పాటలు అయితే బయటకు వచ్చేవి కావు. వీటన్నిటికైనా మించి దేవుని యొక్క కృప మా అందరికీ తోడుగా ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనము కొద్దిగా ఆలస్యమైంది, నేరుగా వాక్యం దగ్గరికి వెళ్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము. Let us turn Luke Gospel chapter 3 and verse 21. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనం నుంచి చూద్దాం. ప్రజలందరూ బాప్తిజమం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజమం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరము ఆకారముతో పావురం వలె ఆయన మీదకి దిగివచ్చును. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 28వ వచనం. యోహాను బాప్తిజం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలున్న బేతనిలో ఈ సంగతులు జరిగాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆమేన్. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని గురించి చెప్పితినో ఆయన ఈయనే. నేను ఆయనను ఎరిగినైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిజం ఇచ్చుచు వచ్చితినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. నేను ఆయనను ఎరిగినైతిని గాని నీళ్లలో బాప్తిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగివచ్చి నిలిచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితినను. ప్రైజ్ ది లార్డ్. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవా, ఈ రాత్రికాల సమయంలో మరోసారి నాయన మేమందరం యొక్క వాక్యం సమీపిస్తూ ఉండగా వాక్యంతోనూ ఆత్మతోనూ శక్తితోనూ ప్రభావంతోనూ మా హృదయాలు సంధించి సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమయు ఘనతయు ప్రభావం పొందుకొనమని ప్రభువైన యేసు క్రీస్తుని జీవం కలిగిన మా నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇదైతే చివరి కూడిక మన మధ్యలో ఈసారి ఏర్పాటు చేసిన దాంట్లో అందరికి కొంచెం ఉత్సాహంగా ఉంటారనుకుంటున్నాను. నేను నిన్నటికన్నా సంతోషంగా ఉంటారనుకుంటున్నా. మరి నిన్న ఇబ్బందులు వచ్చిన ఈరోజు మరి సహోదరులు మనల్ని ప్రేమించి మన కోసం జనరేటర్ కూడా ఏర్పాటు చేశారు. లైటింగ్లు కూడా మొత్తం అన్ని కొంచెం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కొన్ని కుర్చీలు కూడా పెంచున్నారు. ఇవన్నీ దేని కొరకంటే మనల్ని ప్రేమించాయి. మరి ఆయన అంత ప్రేమించేసినప్పుడు మన సంతోషంగా ఉంటే ఇంకా మంచిగా ఉంటుందేమో, ఆనందంగా ఉంటే ఇంకా బాగుంటుందేమో, ఉత్సాహంగా ఉంటే ఇంకా బాగుంటుందేమో, ఉద్యోగంగా ఉంటే ఇంకా బాగుంటుందేమో. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని చిత్తమైతే ఈ రాత్రి నా దగ్గర ఒక వర్తమానం ఉన్నది. ప్రభువు గారిని కృపించినట్లయితే ఒక వర్తమానం మనం మాట్లాడుకుందాం. విశ్వాసుల కొరకు మాత్రమే సూచనలు ఇవ్వబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. సైన్స్ ఆర్ గివెన్ ఓన్లీ ఫర్ ది బిలీవర్స్ హూ బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు ఎవరికైతే విశ్వాసం ఉంచారో వారికి మాత్రమే సూచనలు ఇవ్వబడ్డాయి. సూచనలు అందరికీ కాదు. ఆమేన్. ఇలా ఒకసారి చూద్దాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే సూచనలు దాటిపోతూ ఉంటాం. ఒక సేవకుడు అనేవాడు దేవుడు ఇచ్చిన సూచన ముందు చూడాలా. ఒక విశ్వాస అనేవాడు, వాక్యం తెలిసిన వాడు మొట్టమొదటి చూసేది ఏంటంటే దేవుడు చేసే పనికి ముందు ఆయన ఒక సూచన ఇస్తాడు. ఆ సూచనను గ్రహించాలి.
వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడు ఒక సూచన ఇస్తాడు. ఆ సూచన నువ్వు గ్రహించాలా. ఆ సూచన గ్రహించకుండా నేను దాటిపోతానంటే కుదరదు. ఆ సూచన నేను విననంటే కుదరదు. ఆ సూచన నువ్వు తప్పక వెంబడించాల. ఆమేన్. అయితే ఈ సూచన ఎవరి కొరకు? విశ్వాసుల కొరకు మాత్రమే సూచన. ఇప్పుడు అడుగుతున్నా, విశ్వాసులు ఎవరు? నేనే. కాబట్టి సూచన ఎవరికి? దేవుని నామానికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు మొదటి రాకడలో వారందరూ కూడా మెస్సయ్య వస్తాడని తెలుసు. ఆయన వచ్చినప్పుడు సూచనలు చూపిస్తాడని తెలుసు. ఆ సూచన కొరకు వాళ్ళు చూశారు, కానీ ఆయన ఎదురుగా వచ్చినప్పుడు దాన్ని కనిపెట్టలేకపోయారు. ఈరోజు ప్రజలు కూడా అంతే. సత్యం వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు అనేక మంది గ్రహించలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు బైబిల్ని కూడా బట్టి పడుతున్నారు. ఈ ఉదయకాలం ఎవరో చెప్పడం వింటున్నాను. ఓ పాస్టర్ గారు అంటున్నారు, మనం వాక్యాన్ని కంఠస్థం చేయాలండి అంటున్నాడు. నేను అంటాను, కంఠస్థం చేయడం వల్ల ఉపయోగం ఏంటి? బట్టి బట్టి వల్ల ఏం ఉపయోగం? నువ్వు బైబిల్ మొత్తం బట్టి పట్టావు, దానివల్ల ఏంటి ప్రయోజనం? నువ్వు బట్టి పట్టే కాలంలో లేవు. నువ్వు ఉన్న కాలం ఏంటంటే వాక్యానుసారంగా జీవించే కాలంలోకి వచ్చావు. నువ్వు ఎంత బట్టి పట్టావన్నది ప్రాముఖ్యం కాదు, నువ్వు ఎంత జీవించావన్నది ప్రాముఖ్యం. అంటే ఇప్పుడు మనం ఏ కాలంలో దేవుడు ఉంచారంటే వాక్యానుసారంగా జీవించే ప్రజలు భూమి మీద ఉన్న కాలంలో దేవుడు మనల్ని పెట్టాడు. ఎందుకు దేవుడు ఈ కాలంలో ఈ సమయంలో మన ఇలాగ ఉంచాడంటే దేవుడు మన విషయంలో ఒకదాన్ని నమ్మాడు. ఏం నమ్మాడంటే మనము వాక్యానుసారంగా ఉంటామని, మనం వాక్యానుసారంగా జీవిస్తామని, మనం వాక్యానికి లోబడతామని, మనం వాక్యానికి కట్టుబడతామని, మనం అన్నిటికన్నా వాక్యానికి ఎక్కువ విలువిస్తామని, వాక్య ప్రకారంగా జీవిస్తామని దేవుడు మన యందు నమ్మకం కలిగి ఉన్నాడు. దేవుడు మన యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడు దాని కొరకే మనకు కృపనిచ్చాడు. దేవుడు మన కొరకే రక్తాన్ని ఇచ్చాడు. దేవుడు దాని కొరకే కింద దిగి వచ్చాడు. దేవుడు దాని కొరకే సమస్తం ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. మా అందరు చేతులు తెచ్చారా? నోళ్ళు కూడా తెచ్చారా? మీతో పాటు ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, వారు పాత నిబంధనలో నుంచి కొత్త నిబంధనలోకి వచ్చే ఆ మార్పు జరిగే కాలంలో ఉన్నారు. ఆ కాలంలో వారు ఎదురు చూపు దేని కొరకు అంటే మెస్సయ్య కొరకు. ఆ మెస్సయ్య ఎదురుగా వస్తే వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ధర్మశాస్త్రం బట్టి పట్టారు. ఈరోజు అనేక మంది ప్రజలు ఏం చేస్తారంటే వాక్యం బట్టి పడుతున్నారు. కొద్దిమందికి ఒక అలవాటు ఉంది, పొద్దున్నే లేవగానే ఒక వాక్యం చదవాలండి. నేను అడుగుతున్నాను, వాక్యం చదవాలి మంచిదే, ఎందుకు చదవాలా? వాక్యం చదువుకొని పొద్దున్న ఇంట్లోంచి బయటకు వెళ్తే మాకు మంచి జరుగుద్దండి. వదలలేదా? ఇంకా వదలలేదా అంటున్నా. పొద్దునే లేవగానే ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు ముఖం చూడాలి మనం. ఎందుకని? మంచి జరుగుద్ది. పాస్టర్ గారు ఈరోజు బీరువా కొనాలా? చెప్పరేంటండి? మంచి రోజు చెప్పండి పాస్టర్ గారు. అవునా? గృహప్రవేశం చేయాలా? ఇంట్లో ఏ కాలు పెట్టాలా? చెప్పరండి అమ్మ, ఎవరు ఏ కాలు పెట్టాలి? ఎడంకాలు తీసేయండి. ఎందుకంటే అది కుడికాలు మంచిది, ఎడంకాలు ఏంటి? ఇంట్లో పెద్ద కొడుకు మంచోడు అంటే అర్థం ఏంటి? రెండో కొడుకు కుడికాలు మంచిది, ఎడంకాలు చెడ్డది. ఎందుకండి మీకు? ఇల్లన్నా అడుగు పెట్టాలా? అవునా? వస్తువునిగా ఏదో రోజు కొనుక్కోవాలా, డబ్బు లేదు ఆ రోజు కొనుక్కే ఇల్లు, అంతేనా? కానీ ఈరోజు మనం ఎలా తయారయ్యాం? ఎలాగైపోయారంటే క్రైస్తవులు పెళ్ళికి మంచి రోజు కావాలా. అవునా? పెళ్లి చేసేది ఎవరు? పాస్టర్ గారులా? దేవుడు జతపరిచిన వాడిని అని బైబిల్లో ఉన్నదా? అంటే జతపరిచేది ఎవరు? దేవుడు జతపరుస్తూ నువ్వు మంచిగా ఎత్తుకుంటున్నావు, అంతేనా? అంటే ఈరోజు ఎటువంటి స్థితికి మనం దిగజారిపోయామంటే, పడిపోయామంటే ప్రతిదానికి ఒక మంచిది కావాలా. అయితే దేవుడు నీకు ఇచ్చిన నీ మంచిదే. నువ్వు చూసే చూపులో తేడా ఉన్నది, నువ్వు నమ్మే విశ్వాసంలో తేడా ఉన్నది, నీలో ఉన్న ఆత్మలో తేడా ఉన్నది, నువ్వు వెంబడించే సంఘంలో తేడా ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఏం నమ్మాలంటే వాక్యాన్ని వాక్యములాగా నమ్మాలి. నువ్వు దానిలో ఏమి కలపద్దు, ఉన్నది ఏది తీసేయద్దు. దేవుడిచ్చే ప్రతి సత్యము నీ కొరకై ఉన్నది, నా కొరకై ఉన్నది, మన కొరకై ఉన్నది, మన రక్షణ కొరకై ఉన్నది, మన ఆశీర్వాదం కొరకై ఉన్నది, మన దీవెన కొరకై ఉన్నది, మన యొక్క ఎత్తబాటు కొరకై ఉన్నది. హల్లెలూయా.
గమనించండి, ప్రతి కాలంలో దేవుడు ఆయన చేయబోయే పని ముందుగా ఎందుకు తెలియచేశాడు? ఒక సూచనలోను, ఒక చిహ్నంలోను, ఒక రకమైన దాన్ని దేవుడు ముందుకు పంపించి ఎందుకు తెలియజేస్తారంటే, దాన్ని బట్టి దేవుడిని గుర్తించే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, దాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. దాని ద్వారా ఆయన యొక్క ప్రజలని దేవుడు ఆకర్షించుకుంటా ఉన్నాడు. ఎందుకో చెప్పరా? పరలోకం నుంచి మనం భూమి మీదకి వచ్చాం, నిజమేనా? ఎంతమంది జ్ఞాపకం ఉంది ఆ సంగతి? పరలోకం నుంచి కిందకి ఎంతమంది వచ్చారు? జ్ఞాపకం ఉందా? పరలోకంలో మీరు ఎక్కడ కూర్చునేవాళ్ళు? గుర్తు రావట్లేదు భాష గారు, అవునా? రైట్. పరలోకంలో మనం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వృద్ధులతో మాట్లాడుతున్నా, తల మీద నాకు మాదిరిగా జుట్టు రాలిపోయినతో మాట్లాడుతున్నా. మీ వెంట్రుకలు పైన ఉన్నాయా లేవా? అన్నీ ఉన్నాయా, కొన్ని ఉన్నాయా? ఏమో గుర్తు రావట్లేదు భాష గారు. సో చిన్న మాట, ఈరోజు ఏ వారం? త్వరగా చెప్పండి, అది కూడా మర్చిపోయారా? ఏ వారం? రైట్. సోమవారం రాత్రి మీరు ఏం తిన్నారు? అయిపోయే. మొన్న రాత్రి ఏం తిన్నామో ఈరోజు గుర్తు లేదంటే పరలోక సంగతి ఏం గుర్తుంటాయి? అక్కడి నుంచి చాలా కాలం అయింది కదా. అందుకని ఈరోజు భూమి మీద మనకేం వచ్చిందంటే ఒకటి వచ్చింది. ఏంటంటే ఆ వచ్చింది ఆత్మీయమైన మతిమరుపు, స్పిరిచువల్ అమ్నీషియా. తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ ఉన్నది, జలుబు వస్తే ట్యాబ్లెట్ ఉన్నది, దగ్గో జ్వరం వస్తే ట్యాబ్లెట్ ఉన్నది. ఆత్మీయమైన మతి మరుపుకి ట్యాబ్లెట్ ఎక్కడో తెలుసా? ఇదిగో దీని లోపల ఉన్నది. గాస్పిల్. గాస్పిల్ కాదు, గాస్పిల్. సువార్త బిళ్ళలని కొన్ని ఉన్నాయి. ఎప్పుడైతే ఆ బుళ్ళలు పడ్డాయో లోపల గాస్పిల్, ఆ బిళ్ళ నీ లోపల పడిందో నీకు అన్నీ గుర్తొస్తా ఉంటుంది. నేను ఇక్కడ కాదు, నేను పైనుంచి కిందకి దిగి వచ్చున్నాను. నా రాజ్యం ఇక్కడ కాదు, నా రాజ్యం పరలోకమై ఉన్నది. నేను ఇక్కడ వాడిని కాదు, ఇక్కడికి వచ్చానేమో కానీ వినబడలేదు నాకు. హల్లెలూయా. ఒకసారి దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు, భూమికి పునాదేసినప్పుడు ఎక్కడున్నావు యోబు? యోబు అన్న, ప్రభువా నాకు ఎక్కడున్నాను గుర్తు రావట్లేదు, నువ్వు ఒకసారి చెప్తావా? అప్పుడు అంటున్నాడు, పరలోక రాజ్యంలో దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు జై జయధ్వానాలు చేస్తుంటే నువ్వు వారి మధ్యలో ఉన్నావు యోబు. అంటే పరలోక రాజ్యంలో ఏముందో తెలుసా మీకు? దేవుని యొక్క కుమారులు పెట్టే కేకలు ఉన్నాయి. పరలోక రాజ్యంలో ఏమున్నాయో తెలుసా మీకు? దేవుని యొక్క రాజ్యంలో ఒక మాట చెప్తాను, మనము ఊరికే కేకలు పెట్టలేము. ఎప్పుడు కేకలు పెడతాం తెలుసా? నాకు అక్కడ సంగతులు గుర్తొచ్చినప్పుడు ఇక్కడ కేకలు పెడతాను. నేను అక్కడ వాడిని తెలిసాక ఇక్కడ కేకలు పెడతాను. కేకలు ఇక్కడి నుంచి రావట్లా, ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఎందుకంటే నువ్వు గుర్తించేది ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి. నీకు వాక్యం వచ్చేది ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి. నీ రాజ్యం పైన ఉన్నది, నీ పరిస్థితి పైన ఉన్నది. నువ్వు ఇక్కడ వాడివి కానే కాదు. మీరు అందరూ ఆమెను చెప్పొద్దండి, నిజంగా పైనుంచి వచ్చామని నమ్మకున్నాడే చెప్పండి. క్రీస్తు మీతో పాటు ఉన్నారు, మేము ఆయనతో పాటు ఉన్నాము. జగత్ పునాది కన్నా ముందుగా, భూమి పునాది కన్నా ముందుగా నేను, మీరు అక్కడ ఆయనతో పాటు ఇలాగే కలిసి కేకలు పెట్టే వారిగా ఉన్నాము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈ రోజు వర్తమానం అందరి కోసం కాదు, ఈ వర్తమానం కాకినాడోళ్ళకి కాదు, ఈ వర్తమానం ఏటి మొగ్గోళ్ళకి కాదు, ఈ వర్తమానం చర్చల కొడాళ్ళకి కాదు, ఈ వర్తమానం కాలనీ వాళ్ళకి కాదు. ఈ వర్తమానం ఎవరికో తెలుసా? పరలోక నుంచి కిందకు వచ్చేవాళ్ళ కొరకై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది వచ్చారు పైనుంచి? మీకు సంగతి చెప్పాను, పరలోక రాజ్యంలో ఉండేవాళ్ళు కేకలు పెట్టేవాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ రాత్రి కేకలు పెట్టేవాళ్ళు వచ్చారా? దేవుని స్తుతించే వాళ్ళు వచ్చారా? దేవుని మహిమపరిచే వాళ్ళు వచ్చారా? సంతోషంగా ఉండేవాళ్ళు వచ్చారా? వాక్యానికి లోబడే వాళ్ళు వచ్చారా? గ్లోరీ. ఆమేన్. ఈ సూచనలు ఎవరికంటే భూమి మీద ఉండే వాళ్ళకి కాదండి. ఈ సూచనలు ఎవరి కొరకంటే విశ్వాసం ఉన్న వారికి.
ఏ విశ్వాసము? జగత్ పునాది కన్నా ముందుగానే నేను దేవుళ్ళో ఉన్నాను అన్న విశ్వాసం ఎవరికి ఉందో వారి కొరకు దేవుడు సూచన ఇచ్చాడు. ఎందుకు సూచన ఇచ్చాడంటే నువ్వు ఇక్కడ వాడివి కాదు, నువ్వు అక్కడ వాడివి. ఎందుకు సూచన ఇచ్చాడంటే నువ్వు ఈ రోజు ఇక్కడ ఉన్నావు కానీ నేను వచ్చాక నువ్వు అక్కడికి వస్తావు, రెండవ రాకడలో అక్కడికి వస్తావు, శరీరం మార్చింది అక్కడికి వస్తావు, నువ్వు ముత్తులు అయితే పైకి రేపి అక్కడ తీసుకొని పోతా. వెళ్ళిపోదామా? రెప్పపాటులు వెళ్ళిపోదామా? ఉన్న పాటలు వెళ్ళిపోదామా? ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? నేను ఎదురు చూస్తున్నా. ఎదురు చూసేవాళ్ళు ఎక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఈ రాత్రి మనకి ఏదైనా కావాలంటే ఒక్కటే, ఆత్మీయమైన మధ్యవరు పోగొట్టుకోవటం. దేవుడు రాజ్యానికి వెళ్ళే వాళ్ళే ఈ రోజు దేవుడు యొక్క వాక్యాన్ని, దేవుడు యొక్క సత్యాన్ని, ఆయన ఇచ్చిన సూచనని, ఈ గడియ వర్తమానాన్ని నమ్మగలరు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న సంగతి చెప్పనివ్వండి. ఆయన రాకడ యొక్క సూచన. హల్లెలూయా. ఎవరికి? వారు ఈ సూచన కొరకు కనిపెట్టి చూస్తుడని. ఈ రాత్రి వారి నిమిత్తమే నేను మాట్లాడుచున్నాను. సూచన కొరకు ఎదురు చూచే వారి కొరకు మాట్లాడుతున్నా. అందరి కోసం కాదు, అందరి కోసం కాదు. మనకు సూచన ఉన్నది. ఏంటి సూచన? యేసుక్రీస్తు రెండో రాకడ కన్నా ముందు సూచనలు ఉన్నాయి. ఎవరికి ఆ సూచన? ఆ సూచన నా కొరకు. ఎందుకు సూచన? రాకడ కొరకు. ఎవరు రాకడ? క్రీస్తు రాకడ. ఆయన రాకడతో నాకేం పని? ఆయన వచ్చేది నా కొరకు అయ్యి ఉన్నది. చెప్పగలరా? ఎవరి కోసం సార్? ఎందుకు నీ కోసం రావాలా? వినపడలా? ఎందుకు రావాలి? నన్ను ఆయన కొనుక్కున్నాడు. నన్ను ఆయన కొనుక్కున్నాడు. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితం ఆయన నా కొరకు రక్తం కాచి నన్ను కొనుక్కున్నాడు. నేను మారతానని నా కొరకు 7 సంఘకాలాల్లో 7 వర్తమానికులు పంపించి, వాక్యం పంపించి, ఆయన పరిశుద్ధాత్మను పంపించి, ప్రతిసారి నాకు బోధించి, నేను పడిపోయినప్పుడు నాకు పైకి లేపి నేను మళ్ళా పడిపోతానేమో నా కొరకు కృపను పంపించి, నా పాపం తీసేసి, నా అతిక్రమం తీసేసి, నేను సిద్ధపడేలాగా చేసి, నన్ను రెడీ చేసి, ఆయన అంటున్నాడు నేను పరలోక రాజ్యంలో ఈ వాసస్థలం సిద్ధపరిచి నీ కొరకు కిందకు వస్తా, నువ్వు రెడీగా ఉంటే నేను తీసుకొని పైకి పోతా. ఏం చేద్దాం? ఏం చేద్దాం? నాకు హల్లెలూయా చెప్పొద్దు, ఆమె చెప్పొద్దు. ఏం చేద్దాం? వెళ్ళిపోదామా? ఉన్న పాటను వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామా? రెప్పపాట్లు వెళ్ళిపోదామా? సిద్ధపడదామా? ఎప్పుడు సిద్ధపాటు? ఎప్పుడు? వినపడలా? వినపడలేదండి, నాకు వినపడలేదండి. ఈ రాత్రి సిద్ధపడే వాళ్ళు వచ్చారా? ఒక మాట చెప్పగలరా? నేను సిద్ధపడ్డాను. ప్రభా ఈ రాత్రి నువ్వు వస్తే, వినపడలా? ప్రభా ఈ రాత్రిగా నువ్వు వస్తే నేను రెడీ, నేను రెడీ. నీ వధువుగా నేను రెడీ. నీ రక్తం పెట్టి నన్ను కొన్నావు కాబట్టి నేను రెడీ ప్రభా. చెప్పగలవా? హృదయమంతా చెప్పగలవా? విశ్వాసంగా చెప్పగలవా? ఎత్తబడేలాగా చెప్పగలవా? సరిపోలే, నాకు సరిపోలేదండి, సరిపోవట్లేదండి. ఒక మాట అడుగుతా. ఈ కాల వర్తమానికి ఒక మాట అంటున్నాడు. ఒకవేళ ఇప్పుడే ఎత్తబడితే, ఆ ఎత్తబాటులో ఒకవేళ 1000 మంది ఉంటే, ఒకవేళ 1000 మంది ఉంటే అందులో నేను ఒక్కడిని. నిజమేనా? ఎంతమంది చెప్పగలరా మాట? ఎంతమంది చెప్పగలరా మాట? ఈ రాత్రి ఒకవేళ కొద్దిగా తక్కువ 100 మంది ఎత్తబడితే, 100 మంది ఎత్తబడితే అందులో నేను ఒక్కడిని. చెప్పగలరా? గట్టిగా చెప్పగలరా? ఒకవేళ 25 మంది ఎత్తబడితే, వినపడలేదు నాకు. ఒకవేళ 5 ఎత్తబడితే, వినపడలేదండి. గట్టిగా చెప్పగలరా? ఒకవేళ ఒక్కరే కానీ ఎత్తబడితే, ఆ ఒక్కరెవరు? నేనే ఉండాలి ప్రభు. చెప్పగలరా? నీ విశ్వాసం ఏం చెప్పాలంటే, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, నువ్వు క్రమం కలిగినప్పుడు, దేవుడు ఏర్పాటు చేసే ప్రతి ఒక్క క్రమంలో నీవు ఉంటే నీ విశ్వాసం అంటది ఆ ఒక్కడివి నీవే, ఆ ఒక్కడివి నీవే, ఆ ఒక్క గొర్రె నీవే. దేవుడు రాజ్యానికి వెళ్ళే గొర్రె నీవై ఉన్నావు. You have to believe the whole word without any doubt.
ఏ సందేహం లేకుండా నువ్వు వాక్యం మొత్తం నమ్మాలా, బైబిల్ మొత్తం నమ్మాలా. నిజమైన వర్తమాన విశ్వాసి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం మొత్తం నమ్ముతాడు. ఎందుకంటే వాడు వాక్యంలోంచి వచ్చాడు కాబట్టి. వాక్యము కన్నది, వాక్యంలో ఉన్నది, వాక్యం పైకి తీసుకెళ్ళేది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పనండి ఇక్కడ. హే మ్యాన్, ఎంత బాగుంది ఇలాగుంటే. ఇంకో 2 రోజులు తడితే బాగుండేను కదా. ప్రభు ద్వారా ఇవ్వబడిన ఈ సూచనలు విశ్వాసులకి మాత్రమే ఇవ్వబడ్డాయి, ఇంకెవరికి కాదు. దేవుని నామానికి మహిమ, హల్లెలూయా. ఎందుకంటే దేవుడిచ్చే సూచన ఎక్కడి నుంచి వచ్చిందంటే వాక్యంలోంచి వచ్చింది. ఆమేన్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? దేవుడి సూచనలు వాక్యం నుంచి వచ్చినాయి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అదే వాక్యంలోంచి నువ్వు వచ్చావు. వాక్యంలోంచి సూచన వచ్చింది, అదే వాక్యంలోంచి నువ్వు వచ్చావు. అంటే నువ్వు వచ్చింది ఆ సూచన చూడగానే నీకు వాక్యం అని తెలియాల, ఆ సూచన చూడగానే దేవుడు పంపించాడని తెలియాల, ఆ సూచన చూడగానే ఇది నా కొరకని తెలియాల. ప్రైజ్ ది లార్డ్. అయితే సూచన అందరి కొరసం కాదు, విశ్వాసులకు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏం జరుగుతున్నది. బాప్తిజం ఇచ్చే యోహాను యేసుక్రీస్తుకి బాప్తిజం ఇస్తా ఉన్నాడు, అంతేనా? ప్రైజ్ ది లార్డ్. ఈ బాప్తిజం ఇచ్చేటప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను అంటున్నాడు, నన్ను బాప్తిజం ఇవ్వమని ఎవరు చెప్పారో ఆయన నాకు ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు బాప్తిజం ఇచ్చేటప్పుడు ఎవరి మీదైతే పరిశుద్ధాత్మ నిలిచి ఉంటుందో దాన్ని నువ్వు చూస్తావో ఆయన దేవుని కుమారుడు. హల్లెలూయా. చెప్పొచ్చా ఈ సూచన ఎవరి కోసం? యోహాను కోసం. బైబిల్ జాగ్రత్తగా రండి. ప్రజలందరూ బాప్తిజం పొందుతా ఉన్నారు, ప్రజలందరూ అక్కడే ఉన్నారు. మీరు గమనించినట్లయితే ఆ సూచన ప్రజలందరికీ కనబడలా, యోహానుకి ఒక్కడికే కనిపించింది. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు బాప్తిజం పొందినప్పుడు ఎంతమంది చూశారు పరిశుద్ధాత్మని? యోహాను ఒక్కడే. అందరూ యేసుక్రీస్తు నీళ్ళలో చూస్తుంటే యోహానేమో యేసుక్రీస్తు మీదకి పైనుంచి కిందకి వచ్చే పౌరం చూస్తున్నాడు. పక్కనే ఉన్నాడు. ఏంటి యోహాను పైకి చూస్తున్నాడు? యోహాను పైనుంచి ఒక స్వరం వింటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఆనందిస్తున్నాను. అందరూ అయితే ఏంటి ఈయన యోహాను పైకి చూస్తున్నాడు? పౌరం కనిపిస్తుంది ఆయనకి, పైన స్వరం వినిపిస్తుంది, కింద శరీరం కనిపిస్తుంది. హల్లెలూయా. కింద ఇమ్మానుయేలు, మధ్యలో పరిశుద్ధాత్మ, పైన దేవుని స్వరం. హల్లెలూయా. ఆ మూడింటిని ఒకేసారి చూసిన వాడు యోహాను. ఇంతకీ యోహాను ఎందుకు చూశారంటే యోహాను విశ్వాసి అయి ఉన్నాడు. ఈ సూచన ఎవరి కొరకు? పరిశుద్ధాత్మ ఎవరి మీద అయితే వాలి ఉంచదో ఆ వ్యక్తే దేవుడి కుమారుడని ఆయన పంపించిన వాడు చెప్పాడు. ఇప్పుడు యోహాను దాన్ని విశ్వసించాడు. యోహాను పరిచర్య మొత్తం దేని కొరకంటే ఆ పౌరు ఎవరి మీద నిలబడుతుందో చూడటానికి యోహాను పరిచర్య. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం జీవించేది దేనికి? పౌరం చుట్టానికా? ఆయన స్వరం వింటానికా? మనం యోహాను కాలంలో లేము. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామంటే యేసుక్రీస్తు ఏ శరీరంతో పైకి వెళ్ళాడో అదే శరీరంతో కిందకు వచ్చి భూమి మీదకి రాడు. ఆయన పాదాలు నేలకి తాకు, మధ్యలో ఆయన మేఘాలు లాగుతాడు. నేనైతే వెళ్దాం అనుకుంటున్నా. ఎంతమంది వస్తారు? ఎక్కడికి వస్తారు? నిజంగా రెడీయేనా? అయితే ఆ సూచన నీ కోసమే. రాకడికన్నా ముందు సూచనలు నీ కొరకే అయి ఉన్నాయి. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఒకసారి చూద్దాం, ఇక్కడ సంగతి ఉన్నది. వీళ్ళెవరు? 1, 2, 3 ఒంట్ల మీద నడుస్తున్నారు. వీళ్ళంతా ఏమి వెంబడిచ్చారంటే ఒక నక్షత్రం చూసి వెంబడిస్తున్నారు. ఆమేన్. మీరు గమనించినట్లయితే వీళ్ళు వేరే దేశం నుంచి వస్తున్నారు, తూర్పు దేశపు జ్ఞానులు. వీళ్ళు ఎక్కడెక్కడో పుట్టి ఆకాశ నక్షత్రం చూసి ఆ నక్షత్రాలన్నిటి ఒకే వరుసలోకి రావడం చూసి 3 నక్షత్రాలు చూశారు వాళ్ళు. ఈ 3 ఒకే వరుసలోకి వచ్చినాయి. అప్పుడు వీళ్ళు ప్రయాణం బయలుదేరారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం జాగ్రత్తగా చూద్దాం వాళ్ళని.
కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నా. వీళ్ళంతా ఎక్కడి దాకా వచ్చారంటే యేసుక్రీస్తు ఎత్తుక్కుంటూ వచ్చారు. ఎక్కడి దాకా వచ్చారు? యెరూషలేం వచ్చేసారు. యేసుక్రీస్తు ఎక్కడున్నా అక్కడికి వచ్చేసారు. ఆ ఊరిలోకి ఎంటర్ అయ్యారు. నక్షత్రం దగ్గరికి వచ్చేసింది. వాళ్ళకి సంతోషం ఎక్కువైపోయింది. కనిమిషల దగ్గరికి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు. వాళ్ళు అంటారు, యూదులకు రాజా? మాకు ఆల్రెడీ రాజు ఉన్నాడు, ఆయన పేరు హేరోదు, ఈరోజు కొత్త రాజు అంటారేంటి? వీళ్ళు నేరుగా పోయి యూదుల రాజు దగ్గరికి వెళ్ళారు. అప్పుడున్నది హేరోదు. హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు గారు, నీకు సంగతి చెప్పాలి, నీకు శుభవార్త తెచ్చావు. ఏంటి శుభవార్త? యూదుల రాజు పుట్టాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? హేరోదు అనుకుంటున్నాడు, నేనుండగా ఇంకొక రాజు వచ్చాడా? సూచన అర్థం కాకపోతే అలాగే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, మేము పక్క దేశం నుంచి వచ్చాం, తూర్పు దేశం నుంచి వచ్చాం. అది ఆకాశ నక్షత్రం వచ్చింది. ఆ నక్షత్రం దేనికంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడంట సూచన అయ్యి ఉన్నది. మేము ఆ సూచన వెంబడించి ఇక్కడికి వచ్చాం. హేరోదు అంటున్నాడు, మీరు గమనిస్తే ఆ సూచన తూర్పు దిగు దేశ జ్ఞానులు వాళ్ళ దగ్గరికి వచ్చేదాకా హేరోదు నెత్తి మీదే ఉంది. హేరోదు తల మీద ఉండదు. హేరోదు తెలియదు అది. ఇక్కడ సూచన ఎవరి కోసం? విశ్వాసుల కోసం. విశ్వాసులు పక్క దేశంలో ఉన్నారు. నక్షత్రం వాళ్ళకి కనిపించింది. అవిశ్వాసులు ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి కనబడలా. ఈ కాల వర్తమానం వినపడలేదు నాకు. తల మీదే ఉంది, ఎవరికి అర్థం కావట్లా. అగ్నిస్తంభం తల మీదే ఉంది, అర్థం కావట్లా. ఈరోజు చాలామంది అంటున్నారు, ఇది అగ్నిస్తంభం నా తల మీద వచ్చింది, నా జేబులో వచ్చింది, నా పక్కన వచ్చింది, నా వెనకాల వచ్చింది అంటున్నారు. అర్థం కాని ఒక సంగతి చెప్తున్నా, వధువులో ఉన్న ప్రతి ఒక్కడి మీద అగ్నిస్తంభం ఉన్నది. నిజమేనా? నా తల మీద వచ్చింది, నా చొక్కా గుండీ మీద వచ్చింది, చేతి మీద వచ్చింది, చేతితో వచ్చింది, చెయ్యానికి వచ్చింది కాదండి. నువ్వు నడుస్తావు అంటే నీ వెనకాల అగ్నిస్తంభం వస్తుంది. నువ్వు నడుస్తావు అంటే వెనకాల మేఘస్తంభము వచ్చి తీరుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు వాక్యములో భాగమై ఉన్నావు. ఎందుకో తెలుసా? నువ్వు క్రీస్తులో భాగమై ఉన్నావు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయనలోనే వినమల్లా, నువ్వు ఆయనలోకి మళ్ళా ఇళ్ళేవాడు అయి ఉన్నావు. నీ వెనక నాకు ఇంకెవరైనా రావాలా? హల్లెలూయా. నమ్ముటి నీ వల్ల అయితే వినబడలా నాకు. నమ్ముటి నీ వల్ల అయితే మీకు వాక్యం అర్థం కాలేదు. నమ్ముటి నీ వల్ల అయితే నాకు సమస్తము సాధ్యం. నమ్ముమని అంటే ఎవడో కాదు, నమ్మేది మీరే, నమ్మాల్సింది మీరే. నమ్ముటి నీ వల్ల అయితే నాకు సమస్తము సాధ్యము. వాక్యం నీకు ఎలాగ అర్థం కావాలా? దేవుడు మాట్లాడేది ఎవరితో? బైబిల్లో ఉంది రూతు కథ కాదు, బైబిల్లో ఉంది నా కథ. అది ఎస్తేర్ కథ కాదు, అది నా కథ. అది పౌలు కథ కాదు, అది నా కథ. అది ఇర్మియా కథ కాదు, అది నా కథ. అది ఆదాము కథ కాదు, అది నా కథ అయి ఉన్నది. నమ్మగలవా? నువ్వు నమ్మినప్పుడు ఆ బైబిల్లో ఉన్న ప్రతి వాక్యంలో నిన్ను నువ్వు చూసుకుంటావు. అలా చూసుకోవడానికి దేవుడు బైబిల్ రాయించాడు. వాళ్ళు బైబిల్లో నీకు మాదిరిలో, నీవు అసలై ఉన్నావు. హల్లెలూయా. వాక్యం వచ్చింది అసలైన దాన్ని రెడీ చేయటానికి. ఆయన మాదిరిలు పెట్టేది వాళ్ళని చూసి నేర్చుకోవటానికి. ఒక్కొక్కరు ఉన్న విశ్వాసము, ఒక్కొక్కరు వెంబడించిన విధానము, వారు పడ్డ కష్టాలు, ఆ కష్టాల్లో దేవుడు తోడుగా ఉన్న విధానము నువ్వు చూసి నేర్చుకున్నప్పుడు నీవు కూడా వారి వలె పరిశుద్ధునిగా ఉంటావని, నువ్వు పరిశుద్ధంగా మారుతావని, నీ పాపాలు వదిలేస్తావని, నీ లోపాలు దాటుకుంటావని, బలహీనతలు పడేస్తావని, శక్తిని పొందుకుంటావని, ఆత్మను పొందుకుంటావని, విశ్వాసం కలిగి ఉంటావని, ఆయన వచ్చేప్పటికి రెడీ అవుతావని. ఏమో సరిపోవట్లేదు నాకు, సరిపోవట్లేదండి. ఈరోజు ఇక్కడ ఏదో గొడవ అవుతుంది అనుకుని ఊళ్ళో వాళ్ళు మొత్తం ఎక్కడికి రావాలా? ఆ మేడగది నుంచి కిందకు వచ్చాక అది రోజు కూడా ఇలాగే జరిగినది. ఆత్మ రోడ్డు మీదకి ఇలాగే వచ్చింది. అది సంవత్సరం కూడా ఇలాగే జరిగినది. పరిశుద్ధాత్మ ఇలాగే కిందకు వచ్చింది. ఆయన బిడ్డలు తాకుతానే ఉన్నది, ఆయన బిడ్డలు కదిలిస్తానే ఉన్నది. ఒక ఉద్యమము అక్కడికి వచ్చి ఉన్నది. గ్లోరీ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయ్యా హేరోదు యూదుల రాజు ఎక్కడ? నిజం చెప్పండి, యూదులకు ఇంకో రాజు ఉన్నాడా? అయ్యా ఉన్నాడు. ఆ నక్షత్రం చూసాము, అక్కడి నుంచి మేము వచ్చాము. ఆ మూడు ఒక్కటైని, ఆ ఒక్కటి ఇక్కడికి వచ్చింది. అడుగు పైన కనిపిస్తే కావాలంటే బయటకు వచ్చాడు. హేరోదు చూశాడు, నిజమే వీళ్ళు చెప్పిందంత. ఇది ఎంతకాలం నుంచి వచ్చింది? ఇప్పుడు అంట వేటి హేరోదు 2.5 సంవత్సరాల నుంచి అక్కడే ఉంది. ఈ వర్తమానం మీద కొత్తగా ఉంది. ఈ వర్తమానం కొత్తగా ఉంది.
ఇది కొత్తది కాదు, ఇది పాతది. ఇది ఎప్పుడో వచ్చింది, నీ నెత్తి మీదే ఉన్నది, నీ తల మీదే ఉన్నది, కాకినాడలోనే ఉన్నది, ఏటి మొగ్గలోనే ఉన్నది, అదిగో మేడ మీదే ఉన్నది. నీవే ఆలస్యం చేస్తున్నావు. నీకు అర్థం కాదు, నీకు కనబడలా, నీ నెత్తి మీద కనిపిస్తా ఉన్నది. అయితే రహస్యం ఏంటంటే, ఏ రోజుకి సూచన అర్థం కాల, ఏ రోజుకి వర్తమానం అర్థం కాల, ఏ రోజుకి గడి వర్తమానం అర్థం కాల. అయితే ఈ రాత్రి నేను నమ్ముతున్నా, ఈ రాత్రి నమ్ముతున్నా, ఇక్కడ హేరోదులు లేరు, హేరోదులు లేరండి. వాక్యాన్ని ప్రేమించేవారు ఉన్నారు, వాక్యానికి లోబడే వాళ్ళు ఉన్నారు, సూచన చూసేవాళ్ళు ఉన్నారు, సూచన గ్రహించే వాళ్ళు ఉన్నారు, దాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు, దాన్ని వెంబడించే వాళ్ళు ఉన్నారు, అది వాక్యమా కాదా అని తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి కొరకే దేవుడు ఈ రాత్రి ఈ వాక్యాన్ని ఇక్కడికి పంపించున్నాడు. హల్లెలూయా. సూచన ఎవరి కోసం? ఎవరి కోసం? విశ్వాసుల కోసం. సూచన ఎవరి కోసము? విశ్వాసం కలిగిన వారి కొరకు. సూచన ఎవరి కోసము? ఆ విశ్వాసం నాకుంది కాబట్టి ఆ సూచన చదువులు ఇచ్చిన వాళ్ళు మాత్రమే. ఆ సూచన ఎవరికి? పరిపూర్ణంగా నా కొరకై ఉన్నది. లోకం ఎటుపోయినా నాకొద్దు, సూర్యుడు ఇటుగా కట్టొచ్చా నాకు అనవసరము, చంద్రుడు రాకపోయినా నాకు అనవసరము, మేఘాలు వచ్చినా వర్షం రాకపోయినా, ఎవడు రాజు అయినా, ఎవడు మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఏ పార్టీ అధికారం వచ్చినా నాకొద్దు. నాకు ఒకటే కావాలా, నా రాజు వస్తాడా, మన ఇస్సాకు వస్తాడా, వస్తే ఎప్పుడు వస్తాడు, ఆయన రాకడికి ఎలా రెడీ అవ్వాలా, నా సిద్ధపాటు ఏమై ఉన్నది, ఆయన ఎలాగ చేరుకోవాలా, ఆయన ఎలాగ చూడాలా, ఆయన ఎలాగైనా చూడాలా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఆ ముగ్గురికి ఎంత నమ్మకం అంటే, వాళ్ళు యేసుక్రీస్తుని చూస్తామని ముగ్గురు 3 గిఫ్ట్లు తీసుకుని వచ్చారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఇక్కడ ప్రియాంక ఎక్కడ ఉంది కనిపించలేదు. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు వాస్తవంగా ఇంత కొడుకు జరగడానికి కారణము 13 ఏళ్ళు వస్తాయి నీకు ఇప్పుడు, అంతేనా? ఈ కూడికిన దేవుడు 13 సంవత్సరాల క్రితం చూశాడు. ఎంతమందికి అర్థమైంది? కరెక్ట్గా చెప్తే 13 సంవత్సరాలు 9 నెలల క్రితం చూశాడు. ఎంతమందికి అర్థమైంది? గర్భఫలం అనగా, మరి అమ్మాయి వాళ్ళ తల్లి గర్భంలోకి రావటానికన్నా ముందుగానే దేవుడు ఈ కొడుకుని చూస్తున్నాడు. ఇట్స్ రైట్. దట్స్ హౌ గాడ్ ప్లాన్స్ ఇన్ అవర్ లైఫ్. ఆ విధంగా దేవుడు మన జీవితాల్లో ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్ ఎవరు తప్పించుకోలేడు. ప్రైజ్ ది లార్డ్. మేము అనుకుంటున్నాం ఈరోజు ప్రియాంక కూడా కొన్ని గిఫ్ట్లు వచ్చినాయి. వచ్చినాయి రాలేదు ఎవరు చెప్పరు, ఇది తెచ్చిన వాళ్ళు చెప్పరేంటి? అదిగో చాలామంది చెప్తున్నారు, తెచ్చే ఉంటారు. అయితే ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే మేము ఇక్కడికి వచ్చాక మాకు తెలిసాక తీసుకుని వచ్చున్నాం. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, ఆ గిఫ్ట్ పట్టుకొని 2.5 సంవత్సరాలు నడుస్తూ ఉన్నారు వాళ్ళు. ఆశ్చర్యం తెలుసా వాళ్ళు ఎలా నడిచారో? పగలంతా పడుకుంటున్నారు వాళ్ళు, ప్రపంచమంతా పడుకుంటే వాళ్ళు లేచి ప్రయాణం చేస్తున్నారు. పగలు నక్షత్రం కనపడదు, నక్షత్రం రాత్రి కనిపిస్తుంది. ప్రపంచమంతా పగలు పనిచేస్తుంది, రాత్రి పడుకుంటుంది. వాళ్ళు పగలు పడుకున్నారు, చీకటి పడగలు లేచి రెడీ అవుతారు. ఎక్కడికి వెళ్ళాలి? మా రాజు దగ్గరికి మేము వెళ్ళాలా, మా ప్రభు దగ్గరికి మేము వెళ్ళాలా, మా మెస్సేజ్ దగ్గరికి మేము వెళ్ళాలా. రాత్రి ఏంటి? ప్రయాణం ఏంటి? మమ్మల్ని దేవుడు రాత్రిపూట ప్రయాణం చేయటానికే నక్షత్రం పెట్టాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? భూమి మీద ఉన్న 7 సంఘ కాలాల్లో ఇదే అత్యంత చీకటి కాలం. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఆ జ్ఞానులు ఎలాగైతే ఆ నక్షత్రం వెలుగులో నడిచారో, ఈ రాత్రి ఇక్కడున్న ఈ పసిబాలును కూడా దేవుని యొక్క వాక్యమనే సత్య వెలుగులో నడుస్తా ఉన్నారు. ఆమేన్. నన్ను ఎవడు ఏమనుకున్నా పర్వాలా, ఆ జ్ఞానులు అన్నారు, నీకేమైనా పిచ్చి పట్టిందా? రాత్రి నడుచువేంటి? దొంగలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, పావులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, ఎడలోకి వెళ్తాను, అడవుల్లోకి పోతాం, ఎడల్లోకి పోతాం, ఏమో నవ్వుతుందేమో, చస్తామో పోతామేమో. మేమైతే చావం, మేము చచ్చినా చావం. ఒకవేళ చస్తే ఆయన దగ్గరికి పోతాం. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే. ఈ రాత్రి చెప్పగలరా ఏమని? నా మట్టుకైతే బ్రతుకుట
క్రీస్తే ఎప్పుడు నువ్వు యేసు క్రీస్తు ప్రయాణంలో వెళ్తా ఉన్నప్పుడు, క్రీస్తు దగ్గర నడుస్తూ ఉన్నప్పుడు, వాక్య దగ్గర నడుస్తూ ఉన్నప్పుడు, పరలోకం నడుస్తూ ఉన్నప్పుడు నీకేదైనా అయితే నువ్వు గ్యారెంటీగా పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా. ఈరోజు గొప్ప సంగతి ఏంటంటే, ఈరోజు జరిగిన గొప్ప సంగతి, 5 యేసుక్రీస్తు దగ్గరికి ప్రయాణం చేయడానికి రెడీ అయ్యారు. 5 వాళ్ళకి నిర్ణయం తీసుకున్నారు. రాత్రైనా పగలైనా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా, వ్యాధి వచ్చినా మేము మాత్రం పరలోకానికి నడుస్తాం, మేము మా దేవుడి దగ్గర నడుస్తాం. ఏది ఏమైనా మా జీవితం దేవుడి కొరకే. 5 నిర్ణయం తీసుకున్నారు. యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది ఉన్నారు. బాప్తిజం పొందింది శరీరం కోసం కాదు, బాప్తిజం పొందింది లోపల ఉన్న ఆత్మ కోసం. హల్లెలూయా. ఒక మాట చెప్పొచ్చా? నేను మాట్లాడుకున్నాం, శరీరం విలువ ఎంత? ఈరోజు ఇంకో మాట చెప్తా, బాధపడరుగా. పాస్టర్ గారు, విజయ్ గారు, మీకు అందరూ తెలుసు అనుకుంటా. అయ్యా పాస్టర్ గారు, మీరు మటన్ కొట్టుకెళ్ళి 1 కేజీ మటన్ తీసుకొచ్చి సిస్టర్ గారికి ఇచ్చారు వంట చేయమని. సిస్టర్ గారు వంట చేసేటప్పుడు క్యారీ బ్యాగ్ని కూడా కలిపి వండుతుందా? ఏం సార్, క్యారీ బ్యాగ్ కూడా కలిపి వండుతుందా? వండదు. ఇంటికి తీసుకెళ్ళి మటన్ తీసుకెళ్ళి క్యారీ బ్యాగ్ తీసుకెళ్ళి పాస్టర్ గారు ఇంటి దగ్గర పెట్టారు. వండు, నేను తీసుకొచ్చా మటన్ అన్నాడు. ఇప్పుడు పాస్టర్ గారు తెచ్చారు కదా అని ఆమె క్యారీ బ్యాగ్ కూడా మొక్కల కోసం వండుద్దా? ఏం చేస్తుంది? పడేసి మటన్ పక్కన పెట్టి క్యారీ బ్యాగ్ డస్ట్బిన్లో పడేసింది. ఏంటి సార్ ఈ శరీరం? వినపడ నాకు. లోపల ఏమున్నది? నీ ఆత్మని మోయటానికి శరీరం అనే క్యారీ బ్యాగ్ నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు క్యారీ బ్యాగ్ అని చూసి ఎగిరిపడమాక, నువ్వు క్యారీ బ్యాగ్ చూసి సంతోషపడమాక. ఈ క్యారీ బ్యాగ్ కోసం వాళ్ళు పౌడర్లు రాస్తారు, ఫేర్ అండ్ లగ్గీలు రాస్తారు, దొరికి నీ మొత్తం రాసుకుంటూ తిరుగుతారు. దేనికోసం? క్యారీ బ్యాగ్. లాస్ట్కి ఏం చేయాలి? క్యారీ బ్యాగ్. ఆశ్చర్యం చెప్పనా, నీ ఆత్మకి మేకప్ వేయలేవు. ఇంకో సంగతి చెప్తాను అమ్మ, స్త్రీలు ప్రత్యేకించి. పాస్టర్ గారు కొంచెం భోజనం చేస్తే లావు వచ్చేస్తున్నానండి నేను, పెళ్ళి వద్దో లేదో. ఈ మధ్య పురుషులు కూడా పొట్ట వచ్చేస్తే అన్నం తగ్గిస్తున్నారు, పెళ్ళి వద్దో లేదో. అయితే రహస్యం చెప్పనా, నువ్వు ఎంత ట్రై చేసినా నీ థియోఫనీ ఎలాగుందో నువ్వు అలాగే ఉంటావు. కొద్దిమంది పొట్టిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక పుల్ల ఒకటి పెట్టుకొని, సొవ్వు ఒకటి పెట్టుకొని పైకి తీసేస్తాడు, ఎక్సర్సైజ్ చేసేస్తాడు. ఎందుకంటే పొడిగిపోవాలని. నీ థియోఫనీ పొట్టిది ఎవడేమీ చేయలేడు. చెప్పనా, జక్కై థియోఫనీ పొడుగా పొట్టా పర్లోకి వెళ్ళాడా లేదా? ప్రవక్త అన్నాడు బైబిల్లో, యోబు పొచ్చాడు అన్నాడు అందరికన్నా. పర్లోకి వెళ్ళాడా లేదా? మరి మనం పొడుగుంటే నువ్వు పర్లోకి వెళ్ళిపోతావు అనుకుంటామేమో, దానికి నీకు సంబంధం ఏం లేదు. నీ థియోఫనీ ఎలాగుందో నువ్వు అలాగే ఉంటావు. కాబట్టి ఏం చేద్దాం, దేవుడు అందరి లోపల కొద్దిమందికి మంచి మంచి ఇంజిన్ పెట్టాడు. అవునా? ఇంజిన్ లోపల ఉన్నాయి. కొద్దిమందికి మారుతి 800, కొద్దిమంది అశోక లేలాండ్లు ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏ ఇంజిన్ ఇచ్చా ఇంజిన్ ప్రకారం తినండి, చక్కగా అరిగించుకోండి. అరిగినంతకాలం తినండి, తర్వాత తినాలనుకుని ఏమి చేయలేదు, చుట్టమే. బైబిల్లో యెషయా గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్తాడు, యెహోవా సెలవీయకుండా తిని తృప్తి పొందగల వాడేవాడు. దేవుని నామానికి మహిమ. నువ్వు తినేది కూడా, నువ్వు తిని అమ్మాయి ఈ రోజు నేను బాగా తినాలి అనాలన్నా కూడా దేవుని చిత్తమై ఉండాలి. ఆమేన్. నువ్వు దేవుడి దగ్గరికి చర్చికి రావాలన్నా ఆయన ఒక చిత్తమై ఉండాలా. దేవుడు యొక్క వాక్యం అది నువ్వు రావాలా, ఆయన ఒక చిత్తమై ఉండాలా. ఆయన ఒక సూచన దగ్గరికి నువ్వు రావాలన్నా దేవుడు ఒక చిత్తమై ఉండాలా. దేవుడు చిత్తం లేకుండా నువ్వు ఆయన దగ్గరికి రాలేవు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ ముగ్గురు ఏం తెచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోళము. ఆర్డర్ తప్పొద్దు. బంగారము, సాంబ్రాణి, బోళము. బంగారం ఏంటి? దైవత్వము. ఆయన దేవుడని వాళ్ళు ఎరిగి ఆయన కొరకు బంగారం ఎందుకు తెచ్చారంటే అది దైవత్వం అని, దైవత్వానికి అది సూచన. రెండోది ఏం తెచ్చారు? సాంబ్రాణి.
నిప్పులు తీసుకొచ్చి నిప్పుల మీద పెట్టి సాంబ్రాన్ని వేస్తే ఏమవుతుంది? చాలామంది స్త్రీలు ఉన్నారు, ఇప్పుడు లేవులేని పొడుగు జుట్లు, అప్పట్లో ఉండే పొడుగు జుట్లు. వాళ్ళు ఏం చేస్తారు? తలస్నానం చేసిన తర్వాత నిప్పులు పెట్టి సాంబ్రాన్ని వేసారు. ఇప్పుడు నిప్పులు తెలిసి సాంబ్రాన్ని, ఎందుకంటే జుట్టు లేదు కదా. ఏం చేసాం జుట్లని? చెప్పరేంటమ్మా మీరు? ఒక మాట అక్కడికి వెళ్ళిన కనబండి, అందరికి కనబండి. కొద్దిమంది స్త్రీలకి ఇటుపక్కన ఒక 4 గంటలు ఉంటాయమ్మా, ఇటుపక్కన ఒక 5 ఉంటాయి. ఈ 4 ఏమో పొడుగు ఉంటాయి, 5 ఏమో పొట్టుకుంటాయి. ఏం చేస్తారు? కట్ చేశారా? 2 సమానం. కొద్దిమంది అంటారు వెనకాల స్కేల్ పెట్టినట్టు ఉండాలండి అంట, స్ట్రైట్గా ఉండాలి అంటారు. బైబిల్ చెప్తా ఉంది 1 కొరింథీ 11వ అధ్యాయంలో 15-16 వచనాలు చెప్తా ఉన్నాయి. స్త్రీలు తల వెంట్రుకలు పెంచుకుంటే ఆమెకి ఘనము. ఇంగ్లీష్ ఏమని రాస్తున్నదంటే ఇట్ ఈజ్ గ్లోరీ. అంటే ఏంటి? మహిమ. ఏంటమ్మా మహిమ? తల వెంట్రుకలు పెంచుకోవటం. ఇప్పుడు మనం సరిగ్గా లేవని మనం ఏం కత్తిరించాం? గట్టిగా చెప్పు. ఎవరిచ్చారు మహిమ? మహిమ డిమార్ట్లో దొరకదు, ఏ షాప్లో దొరకదు, దేవుడి దగ్గరే దొరుకుతుంది. దేవుడు పుట్టినప్పుడు ఇలా అది పెట్టాడు. నువ్వేం చేసావంటే ఇది నాకు సరిగ్గా లేదు, పక్కింటావు నచ్చట్లా, ఎదురింటావు నచ్చట్లా, మా ఆయనకి నచ్చట్లా, ఇంట్లో వాళ్ళు నచ్చట్లా, చుట్టాలు నచ్చట్లా అని చెప్పి వారికి కత్తిరించావు. ఎవరిచ్చని కత్తిరించావు నువ్వు? వినబడలా? ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఏం కట్ చేసావు? ఏం పడేసావు? ఇప్పుడు ఇంకేం చేద్దాం? ఎవరు నేను కత్తిరించబట్టి ఏం చెప్దాం? నీతో ఫ్రెండ్షిప్ కట్ అవుద్ది, జాగ్రత్త. చెప్పేద్దామా? ఎందుకంటే ఎవరు కావాలా మనకి? ముఖ్యం ఎత్తబోటు కావాలా, దేవుడు కావాలా, నిత్యరాజ్యం కావాలా. ఈ సిమెంట్ రోడ్లు కాదు, బంగారు రోడ్డు మీద నడవాలండి మనం. నడిచేద్దాం ఒకరోజు. కాబట్టి ఏం చేద్దాం? వెంట్రుకలు పెంచుకుందామా? ప్రజలాడు ఎందుకు నువ్వు వెంట్రుకలు పెంచాలి అంటే అవి నీకు మహిమై ఉన్నాయి. కాబట్టి ఎవరి కోసమా నువ్వు భూమి మీదకి రాలా? నువ్వు క్రీస్తు కొరకు వచ్చున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఒక చిన్న మాట చెప్పొచ్చా? దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళు అయితే ఎమ్మటే ఈ పనికి ఒప్పుకుంటారు. వాక్యం వాళ్ళ దగ్గర రావానే ఇంకేం పడుచుకుంటారు, ఎమ్మటే ఒప్పేసుకుంటారు. ఆమేన్. ఎందుకు ఇవన్నీ చెప్పామంటే సాంబ్రాణి. ఏంటి సాంబ్రాణి అంటే మన ఇంట్లో నిప్పుల మీద సాంబ్రాణి వేస్తే ఇదిగో ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం ఇళ్ళకి తెలుస్తుంది ఎవరో సాంబ్రాణి వేశారు. దాని అర్థం ఏంటి తెలుసా? ఈ కాలం వర్తమానం చెప్తుంది, అది యేసుక్రీస్తు యొక్క పరిచర్య. దేవుడు దైవత్వంలో కలిగిన దేవుడు భూమి మీదకి వచ్చి ఆయన పరిచర్య చేస్తే, ఎక్కడో ఆయన యెరూషలేములో పరిచర్య చేస్తే ఇదిగో ఇక్కడ కాకినాడలో ఏటి మొగ్గలోకి వచ్చింది. ఆ పరిచర్య వాసన ఇక్కడ దాకా వచ్చింది. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకేం మిగిలింది? బోళం. బోళం అంటే ఏంటి తెలుసా? మరణం. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయనకి దేవుడిని తెలుసు, ఆయన పరిచర్య పెరుగుద్దని తెలుసు, చివరికి ఆయన మరణించాలని తెలుసు. ఆయన 3 గిఫ్ట్లు తీసుకున్నాడు. ఆ గిఫ్ట్లు తీసుకున్నప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? 2.5 సంవత్సరాలు. వాళ్ళు మ్యాగీలు లేదంటే ఆ యొక్క జ్ఞానులు ఎంతకాలం నడిచి వచ్చారంటే 2.5 సంవత్సరాలు నడిచి అక్కడికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఈ 2.5 సంవత్సరాలు అలిసిపోలా. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు రాత్రే నడిచారు. ఎంత సంతోషం అండి. ఇక్కడున్న చాలామంది పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ రాత్రిపూట నేను ఉంటే ఆ చుట్టుపక్కల ఎవడో కనబడ్డు. తెలుసా మీకు ఎందుకో? పాస్టర్ గారు పడుకోడు, ఎవడిని పడుకోనియడం, తెల్లాలు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. నాకు ఒక భయం ఏంటంటే ఆ రాత్రి నా దగ్గరికి వచ్చాడు ఎవడోకూడదు వాక్యం పూర్తిగా చెప్పకపోతే రేపు పొద్దున ఎత్తపడ్డొస్తే ఏం చేయాలా? ఒకటి పైన పోగొట్టుకుంటావేమో, చెప్పేస్తే పోద్దిగా, మహా అయితే నిద్రపోద్ది అంతే కదా. పోనీయండి, ఇది ఎందుకది? వాళ్ళకి 2 సంవత్సరాలు నిద్రలేదు జ్ఞానులకి. నిజంగా నువ్వు కూడా వాక్యాన్ని వెంబడిస్తే నువ్వు మాట్లాడేది పగలో రాత్రికి తెలియదు, నువ్వు ఆరాధించేది పగలో రాత్రి తెలియదు, నిజంగా నువ్వు ప్రార్థనలో ఉండడానికి సమయం తెలియదు. అలాంటి వాడు దేవుడు కావాలా? అలాంటి వారి కొరకే దేవుడు వచ్చున్నాడు, అలాంటి వారి కొరకే దేవుడు వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆ 3 ఆయనకి ఇచ్చేశారు. వెళ్ళిపోయే ముందు ఆ రాజు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. హేరోదు అంటున్నాడు, అయ్యా మీరు వెళ్ళి ఆ యూదుల రాజుని కనుక్కోండి, మాకు వచ్చి నాకు కూడా చెప్పండి, నేను కూడా ఆయన ఆరాధిస్తానన్నాడు. అయితే దేవుడు వాళ్ళకి ఏం చెప్పండి దర్శనంలో, మీరు ఆ రాజు దగ్గర పోమాకండి, మీ దారి మీరు పోండి. వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాజు డౌట్ వచ్చింది, ఈ జ్ఞానులు మోసం చేశారు, వాళ్ళు జ్ఞానులు కాబట్టి దగ్గర రాలా.
మనమైతే ఏం చేసేవాళ్ళం? అదే కదూ, ఎవడికి ఏం చెప్పొద్దని మనం పోయి వాళ్ళకి అదే చెప్పొస్తాం. చిక్కుల్లో మనమే పడతాం, వాళ్ళు ఎవడు పడ్డు. ప్రైజ్ ది లార్డ్. ఆ జ్ఞానులు మోసం చేసి వెళ్ళిపోయారని తెలిసి హేరోదు అంటున్నాడు, ఆ జ్ఞానులు మోసం చేశారు కాబట్టి మన జ్ఞానులు పిలవండి, ఆకాశం చూడండి, ఆ నక్షత్రం గురించి లెక్కేయండి, ఆ కాలం కనుక్కోండి. కనుక్కుంటే వాళ్ళు, ప్రభువా 2.5 సంవత్సరాలు వచ్చింది సుమారుకి ఇప్పటికి. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? పలానా ఊరు వెళ్ళారు. ఈ రాజు కూడా ఆ ఊరు పోయి అక్కడున్న కొద్దిమంది పిల్లల్ని చంపించాడని బైబిల్లో ఉండదు. సుమారుగా 2.5 సంవత్సరాల వయసున్న పిల్లల్ని చంపించాడు. యేసుక్రీస్తు తొట్టిలో ఉంటే వాళ్ళు పోయి కనుక్కోవాలా? ఇంటి బయట ఆడుకుంటున్న బాల యోహోవాని కనుక్కున్నారు వాళ్ళు. హల్లెలూయా, ఆమేన్. బైబిల్లో ఆ మాట రాస్తుంది. చరిత్రలో ఏం రాస్తుందంటే బైబిల్ ఇంకో మాట ఉంది, రామాలో అంగలార్పును ఏడుపును. అది అక్కడే జరిగినది. ఇంతకి ఎంతమంది చనిపోయారు అక్కడ? చరిత్ర అంటాంది 17 మంది పిల్లల్ని అక్కడ చంపేశారు. అయితే ఆ 17 మందిలో యేసుక్రీస్తు లేడు. ఆయన ముందే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే గమనించండి, ఈ సూచనేమో జ్ఞానుల్ని దేవుడి దగ్గర నడిపించింది. అదే సూచన అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు ఎవరు? హేరోదు. ఎందుకు హేరోదుకి ఆ సూచన అర్థం కాలా? విశ్వాసి కాదు కాబట్టి. అలాగే ఈరోజు కూడా దేవుడు ఒక సూచన పంపిస్తే విశ్వాసికేమో ఈ దేవుడు పంపించాడు నన్ను కలవటానికి, నన్ను పిలవటానికి, నన్ను ఇంకా బలపరచడానికి అని నీకు అర్థమవుతుంది. అది అవిశ్వాసానికి వచ్చాడు, ఇదేదో తేడాగా ఉంది, ఇది నమ్మని పోనంటాడు. నువ్వు ఈ కాలపు వర్తమానం చెప్తే చాలామంది అంటారు, ఓ ఇది నేను నమ్మను, ఇది నాకు కష్టంగా ఉన్నది అంట. నువ్వు నమ్మొద్దు, నువ్వు నమ్మలేవంట నేను. ఎందుకంటే ఇది నీ కోసం కాదు, ఇది ఆయన బిడ్డల కొరకై ఉన్నది, దేవుని యొక్క గొర్రెల కొరకై ఉన్నది. ఆ గొర్రెలు వాక్యాన్ని మాత్రమే నమ్మే గొర్రెలు ఉన్నాయి, వాక్యాన్ని మాత్రం వెంబడించే గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల కొరకు దేవుడు వాక్యం ఇచ్చాడు, ఆ గొర్రెల కొరకు దేవుడు వర్తమానం ఇచ్చున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ ఈయన ఒక ఆయన ఉన్నాడు తెలుసా? చెప్పగలరా ఆయన పేరేంటో? పౌలేనా? రైట్. అప్పటికి ఆయన పేరు సౌలు. ఇలాగ ఒక రోడ్డు మీద వెళ్తున్నాడు. అయితే అతడు ఇంకా విశ్వాసిగా అవ్వలా, అయినప్పటికీ అతను దేవుని దృష్టిలో విశ్వాసి అయి ఉన్నాడు. ఆ రోజు దేవుడు ఈ అవిశ్వాస అయిన సౌలుని విశ్వాసిగా మారుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించినట్టయితే ఇంకా దమస్కు 5 కిలోమీటర్లు ఉన్నది. ఆ దమస్కులో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలా, అరెస్ట్ వారెంట్ కలిగి ఉన్నాడు. అంటే అప్పటి వరకు ఈయన కైప అనే ఒక రాంగ్ డాక్ట్రిన్లో ఉన్నాడు, తప్పుడు బోధలో ఉన్నాడు. ఆ తప్పుడు బోధలో ఈయన నడిపించారు. అప్పటికి ఈయన పేరు సౌలు. నిజమైన వాక్యం ఈయన దగ్గరికి వచ్చింది. ఎలాగొచ్చిందంటే దేవుడే నేరుగా వచ్చాడు. హల్లెలూయా. దమస్కు మార్గం ఈయన వెళ్తా ఉన్నాడు, రథంలో ఉండి వెళ్తా ఉండగానే ఒక వెలుగు వచ్చి ఈయనకి వచ్చింది. ఈ నిగిరి కింద పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ నిగిరి కింద పడగానే ఈయన చుట్టూ చూశాడు. ఒక స్వరం అంటుంది, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు? సౌలు అంటాడు, ప్రభువా ఇంతకీ నీవెవడివి? నీ హింసిస్తున్నా ఆ యేసును నేనే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒక చిన్న సంగతి, బైబిల్ అపోస్తలుడైన పౌలు దీని గురించి సాక్ష్యం రాస్తాడు. చదివారు ఎవరన్నా? ఆ వెలుగుని ఎవడు చూడలేదు. వెలుగు వచ్చింది, స్వరం వచ్చింది, వెలుగుని ఎవడో చూడలేదు. ఇంకో చోట రాశారు, వెలుగుని చూస్తే స్వరం ఎవడలేదు అన్నాడు. ఇంకో చోట స్వరం ఏం లేదు, వెలుగుని చూశారన్నాడు. ఇంతకీ మీరు గమనించినట్లయితే బాప్తిస్మ యోహాను నీడ దగ్గర ఉన్నప్పుడు చుట్టూ అందరూ ఉన్నారు. వాళ్ళెవరు ఆకాశంలో స్వరం ఏం లేదు, దిగొచ్చిన పౌరం చూడలేదు, యేసుని మాత్రమే చూశారు. కానీ యోహాను మొత్తం చూస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే అదే దేవుడు పౌలుని కొట్టినప్పుడు, సౌలు కింద పడిపోయినప్పుడు సౌలు ఆ వెలుగును చూశాడు, స్వరం వింటున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం వినబడలేదు. సూచన ఎవరి కోసం? విశ్వాసులకి మాత్రమేనా? ఇప్పుడు ఈ సూచన ఎవరి కోసం? ఇంతకీ పౌలు ఒక్కడి కోసమే. పౌలు ఒక్కడిని మార్చడానికి దేవుడే అక్కడికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా పౌలు ఎంత అదృష్టవంతుడు అండి, ఎంత గొప్ప ధన్యత. యేసుక్రీస్తు నేరుగా వచ్చి పౌలుని కొడితే నా అంతటా యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో నేనే ఆ యేసుని అంటున్నాడు. ఎవరికైనా చెప్పాడు బైబిల్ మొత్తం ఎలాగా అంటే? నిజంగా దేవుడు సౌలుని ఎంత ప్రేమించాడు. కొంచెం ముందుకు వెళ్ళిపోతానండి నేను, ఇక్కడ సమయం దాచిపోతా ఉంది. ఒక మాట ఇక్కడ చెప్పనండి. మనం జీవించుతున్న కాలపు సూచనను నేడు సంఘములు మరింతగా చూడవలసి ఉన్నాయి. నువ్వు ఏ సంఘంలో ఉండాలంటే దేవుడు ఒక సూచనలు వెంబడించే సంఘంలో ఉండాలి.
ఈరోజు మనకు ఒక అలవాటు ఉన్నది, కోప్పడమాకండి నా మీద. ఏదో ఒక సంఘమే పాస్టర్ గారు, ఏ సంఘం అయితే ఏమైంది, ఎక్కడైనా దేవుడే ఉండేది, మా కోపం రాదుగా. ఇక్కడున్న చాలామంది ఒంట్లో బాగోకపోతే ఫస్ట్ వెళ్ళేది ఆసుపత్రి ఎవరి దగ్గరికి? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు? మంచి డాక్టర్ దగ్గరికి పోరు మీరంతా, నాకు తెలుసు. చెప్పండి, ఏ డాక్టరు? ఆర్ఎంపీ దగ్గరికి పోతాం. ఆర్ఎంపీ మీకు గుండె ఆపరేషన్ చేస్తాడా? కాలు ఇరిగిపోయిన కాలు అతికిస్తాడా? గుండె ఆపరేషన్ కావాలి, ఎక్కడికి వెళ్తారు? వెళ్ళండి ఆర్ఎంపీ దగ్గరికి. ఏమైనా ఎవరైనా డాక్టరేగా, ఎందుకు వెళ్ళరు? వినపడలేదమ్మా, చెప్పండి. నాకు అర్థం కావట్లేదు, నాకు కొంచెం జ్ఞానం తక్కువ, చెప్పండి. గుండె ఆపరేషన్ కావాలి, ఆర్ఎంపీ దగ్గరికి ఎందుకు పోరు? కాంపౌండర్ దగ్గరికి ఎందుకు పోరు? మెడికల్ షాప్కి ఎందుకు పోరు? ఎందుకని? వాళ్ళు చేయరు, చేస్తే తెస్తారు, అంతేనా? మరి ఏ సంఘానికంటే ఆ సంఘానికి పోతే వినపడలే నాకు. శరీరం బాగానే ఉంటుంది, ఆత్మ వస్తుంది. ఏ డాక్టర్ కావాలా? నా మాటలు మీకు అర్థమవుతుంది, చాలా బాగా అర్థమవుతుంది. రాత్రి సత్యం ఎక్కడుందో నువ్వు అక్కడ ఉండాల. నిన్న మాట్లాడుకున్నావు, తినే బిర్యానీలో బల్లి పెడితే ఏం చేస్తాం? బిర్యానీ మొత్తం పడేసావు. ఎందుకు పడేసావు? చచ్చిపోతావని. నువ్వు ఏ సంఘానికంటే ఆ సంఘానికి వెళ్తే బైబిల్ లేని చెప్తే నువ్వు అవి తింటే నువ్వేమవుతావు? శరీరం బాగానే ఉంటుంది. అబ్బా పాస్టర్ గారు దీవించారు, ఆస్తి దించారు, అలా పెరిగింది ఆస్తి, ఇలా పెరిగింది ఆస్తి, ఇంటి వెనక్కి పెరిగింది, ఇంటి ముందు పెరిగింది, ఇంటి పైన పెరిగింది, మంచిదే, పరలోకంలో స్థానం ఉందా అంటున్నా. కాబట్టి నీకేం కావాలా? ఇక్కడ ఏమి నీకు వస్తానే ఉంటాయి, నువ్వు వద్దని నీకు వస్తాయి. అయితే అక్కడ నువ్వు ఎంత సంపాదిస్తున్నావు? అక్కడ నీ సంపాదన కొరకు నీకు వాక్యం చెప్పి బోధించి సిద్ధపరిచే సంఘం ఏది ఉందో నువ్వు అక్కడ ఉండాలి. అది నీ దీవెన, అది నీ ఆశీర్వాదం. నా సొంత ఆలోచనలు కాసేపు పక్కన పెట్టి, అంతేనా? చూడండి, ఒక చిన్న మాట చెప్తాను. మన ఇంట్లో ఉన్న ఆడపిల్లని పెళ్లి చేయాలంటే ఏమేమి ఎంక్వైరీ చేస్తాం? అటేపోడు మంచోడేనా, చెడ్డోడా, తాగుతాడా, తిరిగిపోతా, అంతకుముందు పెళ్ళయిందా లేదా, అమ్మని ఎలా చూస్తాడు, నాన్న ఎలా చూస్తాడు, అప్పులు ఉన్నాయా, శరీరుడు తాగుతాడా, మందు తాగుతాడా, అన్నీ చెక్ చేస్తావా? వేస్తానోనా? దేనికని? మా అమ్మాయి మంచిగా ఉండాలా. నిజమేనా? రైట్. ఇక్కడ మీకు చుట్టుపక్కల టిఫిన్లు అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు, అవునా? కొంటారా వెళ్ళి? ఎందుకని? ఇక్కడ టిఫిన్ బాగోదండి, అక్కడ టిఫిన్ బాగోదండి, ఇక్కడ టిఫిన్ బాగోదండి. ఎక్కడ కొనాలా? మంచిది. ఎక్కడ? గట్టిగా చెప్పండి. 5 నక్షత్రాల హోటల్, అవునా? నీకు తిండికి నువ్వు అంత ఎదుగుతావు. రెండో మాట, మూడోది ముఖ్యమైన, ఇది రెండు మీకు అర్థం కాదు, ఇప్పుడు బాగా అర్థమవుతుంది. మనం బట్టలు కొనాలంటే ఎక్కడికి వెళ్తాం అమ్మా? దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళండి. నో భాస్కర్, ఏం మాట్లాడతారు మీరు? ఏం మాట్లాడతారు? మేము బతికే దేనికోసం? బట్టల కోసం. బట్టలు ఎక్కడ ఉంటే బాగా ఎంక్వైరీ చేసి అడిగి మరి పెద్ద షాప్కి వెళ్ళాలి. షాప్లోనే మొత్తం తీయాలా, లాస్ట్కి చిన్న ఖర్చు కొనుక్కొని రావాలా. పొద్దున్న 6ంటికి పోవాలి, సాయంత్రం 6ంటికి రావాలా. మీరు ఏం కొంటారు? మీ కూల్ డ్రింక్లు ఇచ్చి, కాఫీలు ఇచ్చి మొత్తం తీసుకొని బయటకు వస్తారు పొద్దున్న సాయంకాలం దాకా ఏసీలో ఉండి, అవునా? కానే కాదండి. నువ్వు అవన్నీ ఎలాగైతే చేస్తున్నావో సంఘం విషయంలో ఎందుకని చేయటం లేదు అంటున్నా. ఒక నిజమైన విశ్వాసి నిజమైన సేవకుని ఎతుకుతాడు, నిజమైన సంఘాన్ని ఎతుకుతాడు, నిజమైన వాక్యాన్ని ఎతుకుతాడు, నిజమైన క్రమాన్ని ఎతుకుతాడు, నిజమైన సత్యం ఎతుకుతాడు, నిజమైన సూచనను వెతుకుతాడు. నిజమైన విశ్వాసాన్ని నమ్ముతా ఉన్నా. నువ్వు నమ్మగలవా? నువ్వు నమ్మితే ఆమెను చెప్పేవాడిగా ఉంటావు. నువ్వు నిజంగా నమ్మితే ఈ దినం నుంచి నువ్వు వెతకాల్సింది సత్యం ఎక్కడున్నది. నేను ఉన్న చాలా సత్యం ఉన్నదా, నేను వెళ్ళాల్సిన సత్యం ఉన్న చోటుగా. నిజమేనా? ఇప్పుడు మనం అంటున్నాం, పాస్టర్ గారు ఇక్కడి నుంచి వచ్చి అక్కడ దాకా ఉంది, ఏం పోతామండి? ఇక్కడి నుంచి వచ్చి అక్కడ దాకా ఉంది, ఏం ఎక్కుతామండి? మరి పరలోకానికి చెప్పండి ప్రభా, ఏం వస్తాను ప్రభా, అక్కడ దాకా ఇక్కడ ఉంటాను అని చెప్పండి ఆయనకు కూడా. అవదా? నడవదా? అప్పుడు చచ్చేమో దూరం రాలేము, పరలోకం మాత్రం దగ్గర కనబడుతుంది. చెప్పండి. సత్యము నీ ముందుకు వచ్చినప్పుడు దేవుణ్ణి నడిపిస్తావు అంటే నీకు దూరం తెలీదు. ఆ జ్ఞానులు ఎంత దూరం నుంచి నడిచారు?
2.5 సంవత్సరాలు నడిచారు ఒక్కసారి యేసుక్రీస్తు చూడటానికి. మరి మనం దేవుడు ఎలాంటి కృప ఇచ్చాడంటే వారానికి 2 సార్లు యేసుక్రీస్తు చూడటానికి అవకాశం ఇచ్చాడు. నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తే రోజు చూడొచ్చు. మనం ఇంట్లో ప్రార్థన చేయము, దేవుడు ఉన్న సంఘానికి రాము, కానీ దేవుడు మాత్రం కావాలా. ఒక స్టేట్మెంట్ ఇస్తారండి, ఎవరికి అర్థంగా స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, నా బాధ ఏంటో దేవుడికి తెలుసు, ఆయనకి తెలుసులే, నేను ఎందుకు చర్చికి రావట్లేదు ఆయనకి తెలుసులే. ఈ స్టేట్మెంట్ నాకు అర్థం కాదు ఎప్పటికీ కూడా. మీకు ఏమైనా అర్థమైందా సార్? పెద్ద భాష గారు, పెద్ద సారు, నా కష్టాలు ఆయనకి తెలుసులే, నేను ఆయన చెప్పుకున్నాలే, ఆయనతో సమాధానం పడ్డాలే. నువ్వు ఎవరితో సమాధానం పడలా. నువ్వు సమాధానం పడితే నువ్వు వాక్యం కిందే ఉంటావు. నువ్వు ఎక్కడున్నావంటల్లా, నువ్వు వాక్యం కింద ఉంటావు. నువ్వు వాక్యాన్ని ఎప్పటికీ దాటిపోవు, వాక్యాన్ని ఎప్పటికీ మీరిపోవు. సత్యము నీలో ఉంటుంది, నీవు సత్యం వెనకాల ఉంటావు, నిన్ను సూచనలు వెంబడిస్తానే ఉంటాయి. హల్లెలూయా. దేవుడు రక్తం కాచింది నువ్వు అటు ఇటు పోవటానికి కాదు. దేవుడు రక్తం కాచింది నువ్వు రక్తంలో ఉంటావని, దేవుడు కృప ఇచ్చింది నువ్వు కృపలో ఉంటావని, దేవుడు వాక్యం ఇచ్చింది నువ్వు వాక్యంలో ఉంటావని, దేవుడు వచ్చేది ఆయన ఒక రాకడలో నిన్ను తీసుకుపోవటానికి. హల్లెలూయా. ఇంకోటి గమనిస్తున్నా, ఎక్కడ లేని కాకినాడలో ఒకటి ఉన్నది, మరి చెప్పొచ్చు లేదు నాకు తెలియదు, నాకైతే భయం లేదు నేను చెప్తాను. నేను భయపడేవాడు పిరికోడు దేవుడు రాజ్యానికి రాడు. ఒకసారి గట్టిగా చెప్తారా? నేను ఆమెను చెప్పమని లేదు. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, పిరికోళ్ళు దేవుని రాజ్యము చేరరు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, అమ్మో. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమనుకుంటాడు? ఏది ముఖ్యం చెప్పరండి. ఎవరు ఇక్కడ పక్కనే ఉన్నారు కదా మీరు. దేవుడు ఏమనుకుంటాడో అన్న బాధ నీకుంటే నువ్వు వాక్యం వెనకాల పరిగెత్తుతావు. ఒక మాట అడగచ్చా? ఇక్కడ పాస్టర్ గారు కూడా ఉన్నారు, నా మీద కోపడ మాకండి మీరు, అచ్చున్నోళ్ళు ఇచ్చున్నోళ్ళు. ఇక్కడున్న ఏ పాస్టర్ గారు మేము పరలోక రాజ్యం తీసుకుపోతాడు? తీసుకుపోరా? రైట్. మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు తీసుకుపోతారు పరలోక రాజ్యానికి? ఏ కులంలో వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారు? ఏ చర్చిలో వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారు? ఇదేంటి సార్, ఎవరు రారా? ఎవరు తీసుకుపోరా? మరి ఎవరు తీసుకెళ్తారు? దేవుడు మాత్రం తీసుకొని పోతాడు. ఇప్పుడు నేను ఎవరు వెంబడించాలా? ఈరోజు పెద్ద సమస్య ఏంటంటే మనము పాస్టర్ ఒక శరీరానికి భయపడతాం, పాస్టర్ మాటకి భయపడతాం. నువ్వు దేవుడికి భయపడితే నువ్వు పాస్టర్కి లోపడతావు, అది వేరే సంగతి. సత్యం సేవకుల్లో ఉన్నప్పుడు, సేవకుడిని పరిశుద్ధాత్మ నడిపిస్తా ఉన్నప్పుడు నువ్వు లోపడతావు. అయితే నువ్వు లోపడాల్సింది దేవుడు ఒక ఆత్మకే. ఇక్కడ చిన్న సంగతి మీకు చెప్పాలా. ఐగుప్తు నుంచి కనానికి ఎంతమంది వచ్చారు? 20 లక్షల మంది. ఈ ఐగుప్తు నుంచి కనానికి వచ్చిన వాళ్ళలో ఎంతమంది కనాన్ లోపలికి వెళ్ళారు? 2. బయటకు వచ్చి ఎంతమంది? రహస్యం ఏంటంటే ఈ బయటకు వచ్చి 20 లక్షల మంది పైన కూడా అగ్నిస్తంభం ఉన్నది. 20 లక్షల మంది పైన మేఘస్తంభం ఉన్నది. వాళ్ళు మేఘం చూశారు, వాళ్ళ అగ్నిస్తంభం చూశారు, అదిగో మమ్మల్ని నడిపిస్తుంది అన్నారు. లాస్ట్కి ఎంతమంది వెళ్ళారు? ఈరోజు కూడా అంతే. చర్చిలో అగ్నిస్తంభం ఫోటో ఉంటుంది, చర్చిలో మేఘస్తంభం ఫోటో ఉంటుంది, కానీ వర్తమానంలో మాత్రం ఉండదు. అది వర్తమానం కాదు, వర్తమానమైంది. వాక్యం లేనప్పుడు, క్రమం లేనప్పుడు అది వర్తమానమేనా? కాదండి. ఈరోజు డినామినేషన్ పెట్టుకున్న కొత్త పేరు వర్తమానం. క్రీస్తు లేని వర్తమానము. క్రీస్తు ఉంటే నువ్వు వాక్యానికి భయపడాల. బైబిల్ చెప్తా ఉంది, నువ్వు మనిషిని కాదు దేవుని వాక్యాన్ని చూడు. ఈ కాలం వర్తమానికుడు చెప్తున్నాడు, వర్తమానికుని కాదు వర్తమానం చూడండి. ఈరోజు నేనదే మాట చెప్తున్నా, వ్యక్తిని కాదు దేవుని స్వరాన్ని చూడండి, వ్యక్తిని కాదు దేవుని యొక్క ఆత్మను చూడండి, వ్యక్తిని కాదు ఎత్తబాటు చూడండి, వ్యక్తిని కాదు దేవుని యొక్క రాజ్యం చూడండి, వ్యక్తిని కాదు ఎత్తబాటుకి వెళ్ళే మార్గం చూడండి, వ్యక్తిని కాదు పరలోక రాజ్యం చూడండి. అప్పుడు ఎవరికి భయపడతాం? వినపడలా? దేవునికి మాత్రమే నువ్వు భయపడాలా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. చూడండి, అక్కడ ఒక మాట ఉన్నది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ప్రాణమును దక్కించుకుంటకు సాధ్యమైనంత త్వరగా కల్వరి యొద్దకు పారిపోము. మనం ఏం చేసాం? ఏదో సంఘం యొద్దకు కాదు. ఏమన్నాడు అక్కడ? అమ్మో, ఏదో సంఘానికి వెళ్ళకపోతే ఏమో దేవుని రాజ్యం పోతుంది. ఏదో సంఘానికి వెళ్ళమని చెప్పలేదండి దేవుడు. యేసుక్రీస్తు దగ్గర రమ్మన్నాడు. ఈ కాలం వర్తమానం చెప్తాం. 2 మాట కూడా చూద్దాం. యేసుక్రీస్తు యొద్ద ఆయనతో నేను ఏకం చేసుకున్నాము, ఒక సంస్థతో కాదు, లేదా ఒక సంఘ ఆచారంతో కాదు, క్రీస్తుతో ఏకముఖము.
నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏమవ్వాలా? క్రీస్తు అంటే వాక్యము. సత్యవాక్యం ఎక్కడుందో నువ్వు అక్కడ వాక్యంతో కలిసిపోవాలా. ఎందుకంటే నువ్వు వాక్యంలోంచి వచ్చావు, వాక్యంలోనే కలుస్తావు. దేవుని నామానికి మహిమ. సర్వసత్యంలో నీవు ఉన్నప్పుడు నిన్ను దేవుని యొక్క రాజ్యానికి దూరం చేసేవాడు ఎవడూ లేడు. ఆమేన్. కొంచెం నేను దాటిపోతా ఉన్నాను, దయచేసి ఎవరేమనుకోమాకండి. యేసుక్రీస్తు భూమి మీద వచ్చినప్పుడు మొదటి రాకడలో ఆయన వచ్చింది ఎవరి కోసం అంటే యూదుల కొరకు. అయితే యూదుల దగ్గరికి ఆయన వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుడు వారి కొరకు ఇచ్చిన సూచనను వారు తిరస్కరించారు. అవునా? మెస్సయ్య సూచన తిరస్కరించారు. ఆ సూచన నమ్మిన వాళ్ళు ఉన్నారు, ఆ సూచన నమ్మని వాళ్ళు ఉన్నారు. నమ్మిన వాళ్ళు ఆయన వెంబడించారు, నమ్మని వాళ్ళు ఏం చేశారు? తోసేసి ఆయన తలకేం పెట్టారు? అవునా? ఏ కిరీటం పెట్టారు? కొంచెం జాగ్రత్తగా చూసినట్లయితే, కొంచెం జాగ్రత్తగా, ఆ రోజు ఆయన కాచిన రక్తం ఏదైతే ఉన్నదో ఆ రక్తాన్ని గురించి వాళ్ళు ఒక మాట అన్నారు. పిలాతు రక్తంతో నా చేతులు తడవకూడదని చేతులు కడుక్కుంటే వాళ్ళు ఏమీ కేకలు పెట్టారు? ఆ రక్తము, దాని అపరాధము మా మీద, మా పిల్లల మీద కేకలు పెట్టారు. అంటే వాళ్ళు సూచనను తోసివేసి ఆ రక్తాన్ని తిరస్కరించారు. అయితే ఆ రక్తం వచ్చింది దేనికంటే స్వస్థత ఇవ్వటానికి. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. కొంచెం జాగ్రత్త గమనించినట్లయితే ఆ రక్తము చేసే పని ఏంటి? మనలో ఉన్న బలహీనతల్ని కప్పేస్తుంది. మనకేమో ఆ రక్తం బలహీనతలు కప్పుతున్నది. వాళ్ళు ఏం చేస్తారు? రక్తంలో అపరాధం మాకు కావాలన్నారు. అపరాధం దేవుడు వాళ్ళకి ఇచ్చారు, స్వస్థత మనకి ఇచ్చాడు. శాపం వాళ్ళకి ఇచ్చాడు, మన పాపం ఏమో తీశాడు. దేవుని నామానికి మహిమ. ఇప్పుడు వాళ్ళు తోసేస్తే దేవుడు ఏం చేస్తాడు? మరేపు తిరిగాడు. అంటే సూచన వాళ్ళ దగ్గరికి వచ్చింది, వాళ్ళు తోసేశారు, వాళ్ళు పాపంలోకి పోయారు, వాళ్ళు తప్పులోకి పోయారు, వారు అపరాధంలోకి పోయారు, వారు శాపం కిందకి నడుస్తూ ఉన్నారు. అయితే అదే సూచన మన దగ్గరికి వచ్చింది. మనమేం చేసాం? చెప్దామా? ఎవరు చెప్పట్లేదు ఈరోజు, చెప్పేవాళ్ళు రాలేదా? ది సైన్ టు ది బిలీవర్స్ అట్ ది ఎండ్ టైమ్. అన్ని జనుల కాలంలో దేవుడు ఈ అన్ని జనుల్లో ఉన్న చివరి కాలంలో ఉన్న విశ్వాసుల కొరకు దేవుడు ఒక సూచన ఇచ్చాడు. నమ్ముదామా? నమ్ముదామా? ఆ సూచన ఎలా ఉండాలంటే అది వాక్యంలో ఉన్నదై ఉండాలి. ఆ సూచనలు వాక్యంలో ఉంటే నువ్వు నమ్మాలి, నేను నమ్మాలా. నేను నమ్మాక నువ్వు చెప్పాలా, చెప్పాక నువ్వు నమ్మాలా. అది ఉంచే వాక్యంలో, లేకపోతే అది ఇక్కడ పడేయండి, వెళ్ళిపోండి. నిజమేనా? ప్రజలాడు వచ్చిన మాట ముందుకెళ్దాం. చాలా కొద్ది మందికి ఇక్కడ ఉన్న తెలుసు అనుకుంటా. ఏంటి సార్ ఇది? మీరు గూగుల్లో దీన్ని కొట్టినప్పుడు పైన ఉంది మిస్టీరియస్ క్లౌడ్ అని, మర్మయుక్తమైన మేఘము అని గూగుల్ అయితే మీకు దొరుకుతుంది. ఇది ఏంటి సార్ ఈ మేఘం మాకు చూపించారు, ఎందుకు ఎతకాలి మేము గూగుల్ అంటారా? ది సైన్ ఎట్ ది ఎండ్ టైమ్. అంత్యకాలంలో దేవుడిచ్చిన సూచన ఇది. వాళ్ళకి మెస్సయ్య సూచన, ఇదిగో మనకిది సూచన. కాలం యొక్క ముగింపులో ఉన్నామంటానికి, ఈ ముగింపులో దేవుడు చేయబోయే కార్యాలు ఏంటో చెప్పటానికి, ఆయన ఎలాగ రాబోతున్నాడో చెప్పటానికి, ఎందుకు వస్తున్నాడో చెప్పటానికి దేవుడు ఒక సూచన పంపించాడు. ఇదిగో ఆ సూచన, ఈ సూచన. హల్లెలూయా. జాగ్రత్త గమనించినట్లయితే బైబిల్లో ఉన్నది. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం ఒక మాట రాస్తుంది, చూద్దామా? బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చి చూచితిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆమేన్. మీరు గమనించినట్లయితే ఇక్కడ చిన్న మాట మీరు చూపిస్తాను, స్పష్టంగా కనిపిస్తుంది కొద్దిగా. ఈ మేఘం వచ్చినప్పుడు తీసిన ఫోటో ఇది. ఈ ఫోటో ఇలాగ ఉన్నది. ఈ మేఘం వచ్చింది ఫిబ్రవరి 28, 1963 సంవత్సరం. ఈ బొమ్మ వేసింది 57, 59 సంవత్సరం మధ్యలో. అంటే ఈ మేఘం రావడానికన్నా ముందే ఈ బొమ్మ గీశారు. ఆ బొమ్మ గీసి ఆయన పేరు హాఫ్మెన్, కెనెత్ ఏ. హాఫ్మెన్. ఆయన బొమ్మ గీస్తున్నాడు. ఎందుకని ఈ బొమ్మని ఆ మేఘం చెప్తున్నానా? ఆ మేఘాన్ని ఇలా తిప్పినప్పుడు, ఆ మేఘం తీసుకొచ్చి శిరస్సు మీద పెట్టినప్పుడు కరెక్ట్గా సరిపోయినది. కరెక్ట్గా సరిపోయినది. ఈ ఫోటో ముందేసింది, ఆ తర్వాత వచ్చింది మేఘం. ఆ మేఘం చూసి ఈ ఫోటో వేయలేదు. మీరు చేతుల్లోకి అయితే అన్ని రుజువులు మీకు కనిపిస్తాయి.
ఇది ఎవడు చెప్పక్కల, మీ అంతా మీరే కనుక్కోవచ్చు. ఇది దేవుడు మీకు సహాయం చేస్తే సత్యమని మీరు నమ్ముతారు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మనం చదివిన మాట ఏదైతే ఉన్నదో ఆ మాట యొక్క నెరవేర్పిది. ఆమేన్. సరే, ఇంతకీ ఆ మేఘాల్లో వచ్చింది ఎవరు? బలిష్ఠుడైన వేరొక దూత. అయితే వచ్చినది దూత అయినా కానీ వచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. క్రీస్తు వచ్చింది దేనికి? ఆయన రాకడలో వస్తే వధువుని తీసుకుపోవాలా, ఆయన రాకడలో పెళ్లి కుమారుడిగా రావాలా. అయితే ఇక్కడ ఎలాగొచ్చాడు? దూతగా వచ్చాడు. పెళ్లి కుమారుడిగా వస్తే వధువుని తీసుకుపోవాలా, దూతగా వచ్చాడు కాబట్టి అది రాకడ కాదు. మరి రాకడ కానప్పుడు క్రీస్తు ఎందుకు వచ్చినట్లు, దూతగా ఎందుకు వచ్చినట్లు? ఆయన ఒక పని నిమిత్తం వచ్చాడు. ఏంటి సార్ ఆ పని అంటే, మనకి ఇవ్వటానికి ఆయన ఏదో గిఫ్ట్ తెచ్చాడు. హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటంటే యేసుక్రీస్తు కొరకు అందరూ గిఫ్టులు తీసుకుపోయారు. వింతైన సంగతి ఏంటంటే ఆయనే మన కోసం గిఫ్ట్ తెచ్చాడు. హల్లెలూయా. ఏంటి సార్ ఆ గిఫ్ట్? 7 ముద్రల గ్రంథం అయి ఉన్నది. వధువుకి 7 ముద్రలు ఇవ్వటానికి, నిన్ను నన్ను సిద్ధపరచడానికి, ఆయన యొక్క రాజ్యం తీసుకుపోవటానికి, దేవుడు యొక్క మర్మాలు నీకు తెలియటానికి, ఆయన మర్మంలో ఏది నీకు అర్థం కాకుండా ఉండాలంటే ఆయనే నీకు సమస్తం బయలుపరచాలి. నీకు అర్థమయ్యేలాగా ప్రతి మర్మం తెలియాలంటే ఆయన నీకు బయలుపరచాలా. ఆ బయలుపరిచే గ్రంథమే 7 ముద్రల గ్రంథం. ఆమేన్. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, దయచేసి ఎవరి నా మీద కోప్పడమాకండి. మనం చాలా సంఘాలకు వెళ్ళి ఉంటాం, చాలా చోట్లకి వెళ్ళి ఉండొచ్చు. వర్తమానం తెలియని వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. మనం ఏ చర్చికి పోయినా ప్రకటన గ్రంథం గురించి మనతో మాట్లాడుతున్నారా? ఎందుకని వాస్తవంగా బైబిల్లో ఉన్న చివరి పుస్తకం పేరు ప్రకటన కాదు. ఇంగ్లీష్ దాని పేరేంటి? రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే ప్రకటన కాదు, రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత. ఆ చివరి పుస్తకం పేరేంటి? ఇప్పుడు ప్రత్యక్షత గ్రంథం గురించి బోధించాలంటే ఏం కావాలా? అయితే సంగతి ఏంటంటే ఈ పుస్తకాన్ని తర్జుమా చేసిన వాళ్ళు ఎవరంటే నెల్లూరులో ఉన్న బ్రాహ్మలు. వాళ్ళు ఏం చేశారంటే ఇది ప్రత్యక్ష గ్రంథము, ఈ కాలానికి ఇదే ప్రకటించాలి కాబట్టి దీని పేరు ప్రకటన అని పెట్టారు. మిగతా వాళ్ళు ఏం చేశారంటే, కొద్దిమంది పాస్టర్లు అంటూ ఉంటారు, ప్రకటన గ్రంథం మాత్రం చదవమాకండి. ఎందుకు? దయ్యాలు వస్తాయి మీ ఇంటికి. ఎందుకని? నువ్వు ప్రకటన గ్రంథం చదివితే ఊరికో ఒక క్వశ్చన్లు అడుగుతావు, వాళ్ళు సమాధానం ఎక్కడ చెప్పాలా? ప్రత్యక్ష ఉంటే చెప్పేస్తారు. ప్రత్యక్ష లేకపోతే ఏమనాలా? నువ్వు చదవమాక అని చెప్పాలా. వాళ్ళు సేఫ్గా ఉండాలా. మనకి బైబిల్ తెలిస్తే ఏం పుస్తకం తీయాలా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, కీర్తనలు. అయిపోయింది, పో ఇంటికి వెళ్ళిపోయి. బతికినంతకాలం నీకు 5 పుస్తకాలే. అయితే దేవుడే 66 ఇచ్చాడు. 5 పుస్తకాలు మాత్రం చాలు. ఎందుకంటే 5 ఈజీగా ఉంటాయి కదా. కీర్తనలు తెలిస్తే ఆశీర్వాదాలు ఉంటాయి. అవునా? ఈరోజు విశ్వాసం కూడా ఎలా తయారో చెప్పచ్చా? ఎవరు ఆమెను చెప్పట్లేదు. చెప్పచ్చా? పొద్దున్నే స్నానం చేసి బయటకు వస్తాం, అవునా? బైబిల్ చదవాలా, చదివే ఖాళీ లేదు, తిరిగి లేదు. ఏం చేస్తాం? కానీ బైబిల్ చదవాలా. భక్తి పరులం కాదు, బైబిల్ చదవాలి కదా. కానీ చదువుతామా? చదవం, కానీ బైబిల్ చదవాలా. ఏం చేస్తాం? అప్పుడు జిప్ ఓపెన్ చేస్తాం, బైబిల్ మొత్తం మోస్తాం. ప్రభువా నేను తెరుస్తాను ప్రభువా, మంచి ఆశీర్వాదం రావాలి ప్రభువా. కళ్ళు మూసుకొని తెరుస్తారు. ఆకాశం తెరవబడి తెగుళ్ళ పాత్ర కుమ్మరించబడింది. నీ కింద భూమి 2గా చీలింది. నువ్వు లోపల పోయావు, నిప్పుల్లో పట్టావు. అమ్మా ప్రభా, ఇది నా వాక్యం కాదు ప్రభా, మూసేయ్, మూసేయ్. మళ్ళా దృశ్య ఒకరి జన్మదినము కన్నా వద్దు ప్రభా, మూసేస్తా నేను. ముచ్చటగా 3సారి తెరుస్తా నేను. ఇప్పుడు ఎలా తెలుస్తా తెలుసా? చేతులు లెక్క పెట్టుకొని పేజీలు లెక్క పెట్టుకొని కీర్తన ఎక్కడుంది అక్కడ ఎతుకుదాం. పచ్చిక బయలు నిన్ను మేపుతా నేను. ఇది ప్రభు నాకు కావాలా. రైట్. ఇప్పుడు దేవుడిచ్చిన వాక్యం తీసుకున్నావా, నీకు కావాల్సింది ఎత్తుకున్నావా? అది ఆశీర్వాదం అవుతుందా? మనకు ఒక అలవాటు ఉంది. డిసెంబర్ 31వ తారీఖు రాత్రి చర్చిలకి పోతాం. దేనికోసం? గట్టిగా చెప్పరేంటండి. ఆ వాగ్దానాలు ఏం చేస్తామంటే, నా కోసం నేనే తీసుకుంటా, మా ఇంట్లో వాళ్ళ కోసం నేను తీసుకుంటా, చుట్టాలకి, బంధువులకి, స్నేహితులకి మొత్తం నేను తీసుకుంటా, ఇంటికి వచ్చి అన్నీ ముందు పెట్టుకుంటా.
దీంట్లో ఏది బాగుంటే దాని దగ్గర నా పేరు రాసుకొని పుస్తకంలో పెట్టుకుంటా. అవునా కాదా? ఎట్ట తెలిసి అనుకుంటారా? తెలుస్తాయి అంతే. నాకు నచ్చలా, ఇదిగో ఇది నీకు వచ్చింది తీసుకో, ఇదిగో నీకు వచ్చింది తీసుకో. ఒకసారి ఒక సహోదరుడికి ఇలాగే కార్డు వచ్చింది. ఆయనకి 60 ఏళ్ళు, పిల్లలకు కూడా పెళ్ళి అయిపోయినాయి, వాళ్ళకు కూడా మనవలు పుట్టేశారు. ఒక కార్డు వచ్చింది, నీ కుమారుడు పుడతాడు అని. వాగ్దానం తీసుకున్నాడు చర్చికి పోయి. ఏమొచ్చింది? నా కుమారుడు పుట్టాడు. 70 ఏళ్ళు, మనవడు కూడా పుట్టాడు ఆల్రెడీ. ఇంకోటికి ఇచ్చింది, నీకు కావాలేమో తీసుకో, నాకు ఇంకోటి. నాకు అక్కర, నాకు అవసరం, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. అంటే ఇప్పుడు ఏం జరిగింది? నీకు కావాల్సి దొరకలా, అవునా? వాక్యంతో నువ్వు జోదమాడద్దు, జాగ్రత్త. ప్యాకాట ఆడేవాళ్ళు అయ్యం మీకన్నా కూడా. ఏమి ఎదుగుతున్నావు నువ్వు? ప్యాకాట దేనికి? జోకర్ కోసం ఆడటం. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నీకు కావాల్సింది ఎదికేదాకా, నీకు కావాల్సింది దొరికేదాకా తెస్తున్నావు. దానివల్ల ఉపయోగం ఏంటి అంటున్నా? దేవుడు నీకు బైబిల్ మొత్తం ఇచ్చింది దేనికి? మొత్తం చదవమనేనా? మొత్తం తీసుకోమనేనా? మరి మొత్తం తీసుకోకుండా ఎందుకంటే ఈ పని ఏం చేద్దాం ఈ రాత్రి నుంచి? నాకు వాగ్దానాలు వద్దు, నాకు బైబిల్ మొత్తం కావాలా? మొత్తం వాగ్దానాలు ఉన్నాయి. నాకు ఏ సమయానికి ఏం కావాలో దేవుడు అది ఇస్తాడు. ఆయనకి ఏం కావాలో తెలుసు. నేను ఎతకక్కర్లా, ఆయనే ఇస్తాడు. ఒక చిన్న సంగతి చెప్పి నేను ముగిస్తా, మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టను. ఒకసారి ఒక షాప్ ఉన్నది, ఒక చిన్న షాపు, బేకరీ లాంటిది. ఒక చిన్న పిల్లోడు వస్తున్నాడు. షాప్ యజమాని పిల్లోడు చూశాడు, చాలా ముద్దుగా ఉన్నాడు, బాగున్నాడు, చక్కగా ఉన్నాడు. వచ్చాడు, గొడవ చేయట్లేదు, ఏం పాడు చేయట్లేదు, చూసిపోతున్నాడు. నేను అన్నాడు, అరే పిల్లోడా, ఇదిగో ఈ డబ్బా తెచ్చి చాక్లెట్లు తీసుకో అన్నాడు. పిల్లోడు ఇప్పుడే వస్తాను, వెళ్ళిపోయాడు. వెళ్ళి వాళ్ళ ఆనందం తెచ్చాడు. షాప్ అన్నాడు, అయ్యా నేను ఏమన్నా మీ పిల్లోడిని ముద్దుగా ఉన్నాడు కదా అని చాక్లెట్లు తీసుకోమన్నాను, అంతకుమించి ఏమలేదు అన్నాడు. అప్పుడు పిల్లోడు అన్నాడు, అంకుల్ ఇందాక నాతో ఏదో అన్నావు కదా ఇప్పుడు అన్నాడు. ఇందాక ఏమన్నాను, ఇప్పుడు అన్నమాట మళ్ళీ అంటున్నాను. ఇందాక అన్నమాట అంటున్నా, ఇదిగో ఈ డబ్బా తీసుకో, నీకు ఎన్ని కావాలి చాక్లెట్లు తీసుకో అన్నానండి అన్నాడు. అని మూత తీసి ఆ పిల్లోడు ముందు పెట్టాడు. ఆ పిల్లోడు తీసుకోవట్లా, అంటున్నాడు, నాన్న నువ్వు తీసుకో అన్నాడు. వాళ్ళ నాన్న తీసుకున్నాడు, ఈ పిల్లోడికి ఇచ్చాడు. దోశలో పెట్టుకున్నాడు. ఈ జేబులో పెట్టాడు, వెనక జేబులో పెట్టాడు, పై జేబులో పెట్టాడు, ఈ బొగ్గను పెట్టాడు, ఇటు చేతిలో పట్టుకుని ఉన్నాడు. షాప్ ఓనర్కి అర్థం కాల. కాదు, నేను ఇందాక తీసుకోమన్నాను, నువ్వు తీసుకోవాలా, వెళ్ళి మీ నాన్న తెచ్చావు, మళ్ళీ అడిగావు, నేను చెప్పాను తీసుకున్నావు కదా, ఎందుకని మీ నాన్న తెచ్చావు అన్నాడు. ఆ పిల్లోడు ఏమన్నాడంటే, అంకుల్ నా చేయి చిన్నది అన్నాడు. అర్థం కాల. మీ నాన్న ఎవరు తెలుసా నీకు? నువ్వు ఆయన అడగద్దు. నువ్వు ఏ ఇవ్వాలనుకున్నా ప్రభా, నువ్వు ఆయన అడుగు. నాకు ఇది ప్రభా, నాకు చిన్న ఇల్లు ప్రభా, నాకు చిన్న ఉద్యోగి ప్రభా. ఏమనుకున్నావు దేవుడి గురించి? నువ్వు నా దేవుడి గురించి నువ్వేమనుకుంటున్నావు? చిన్న చిన్న కార్యాలు చేసే దేవుడు అనుకుంటున్నావు. మరి ఏ దేవుడు? నా దేవుడు పెద్ద కార్యాలు చేసే దేవుడు. ఏమడుగుతావు? గట్టిగా చెప్పండి, ఏమడుగుతావు? నాకు తెలిసిన బైబిల్లో ఒక వ్యక్తుడు, ఆయన పేరు కాలేబు. యెహోషువా అని అడుగుతున్నాడు. యెహోషువా, ఆ కొండ నాకేవు. సెంటు స్థలం అడగల, 72 గజాలు అడగల, 2,70,000 వచ్చే రాయితీలు అడగల. ఏమడిగాడు తెలుసా? కొండ నాకి అన్నాడు. ఎందుకంటే నా దేవుడు పెద్ద దేవుడు. ఈ రాత్రి నువ్వైతే ఏమడగాలి తెలుసా? నాకు కొండలు కూడా వద్దు ప్రభా, నాకు పరలోక రాజ్యం కావాలి ప్రభా. వధువు అడిగేవన్నీ అలాగే ఉంటాయి. ఎలీషా అడిగాడు ఏలియాని, అయ్యా నాకు అక్కడ రాజ్యం వద్దు, ఆ కాలేజీ సీట్ వద్దు, ప్రవక్తగా ఉండడం నాకు ఇష్టం లేదు, నాకేదన్నా కావాలంటే నీ మీద ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, నిన్ను నడిపించే ఆత్మ, అది 2 పాళ్ళు కావాలా. ఇప్పటికీ చాలా మంది తెలియదు ఎందుకు ఏలియాలో ఉన్న ఆత్మ 2 పాళ్ళు ఎలీషా ఎందుకు అడిగాడో. 1 పాలు ఉన్న ఈయనే పరలోకం పోతున్నాడంటే 2 పాలు ఉంటే గ్యారెంటీగా పరలోకం పోతాం. అది ఎలీషా అడిగింది. ఏలి అంటాడు, బా ఎలీషా నువ్వు చాలా కష్టమైంది అడిగావు. వధువు అడిగేది ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. కానీ అక్కడ ఏలి అంటాడు, ఇది అసాధ్యం కాదు, కష్టమే కానీ అసాధ్యం కాదు. నువ్వు పరలోకం పోవటం కూడా కష్టమే, అసాధ్యం కాదు, సాధ్యమే. ఎప్పుడు? నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తము సాధ్యమై ఉన్నది. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయండి.
ఈ 7 ముద్రలు వచ్చింది దేని కొరకంటే దేవుడి సర్వసత్యం మనకి ఇవ్వటానికి, సత్యం తెలియజేయటానికి. ఆ సూచన దేవుడు ఇచ్చింది సమస్త మర్మాన్ని మనకు బోధించడానికి. ఇక మిగిలింది ఒకటే 7 ముద్రలు ఇప్పుడు భూమి మీద అందరి దగ్గరికి వచ్చినాయి. సర్వసత్యం తెలిసింది. ప్రకటన గ్రంథం 17 ప్రకారం దేవుడి యొక్క సువార్త యొక్క మర్మము ముగించబడింది. ఇక ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? వాక్యం వచ్చింది, దేవుడు బోధించాడు, సత్యం తెలిసింది. ఇక చేయాల్సిన పని ఏంటంటే మనమందరము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందటం. ఆమేన్. బైబిల్ అంటోంది, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మనివాడు శిక్షించబడును, నమ్మిన వానిని సూచక్రియలు వెంబడించును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు సూచక్రియలు వెనకాలటల్లా, నువ్వు వెళ్తామంటే వెనకాల సూచక్రియలు వస్తున్నాయి. దేవుడిని ఏ స్థానంలో పెట్టాడు? ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో పెట్టున్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తే నువ్వు దేవుడి దగ్గరికి రా. నువ్వు దూరంగా ఉంటే, నువ్వు పారిపోయే స్థితిలో ఉంటే ఈ రాత్రి నువ్వు దేవుడిని కలుసుకో. ఈ రాత్రి దేవుడితో మాట్లాడు. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉన్నది. ఎంత తక్కువ తెలుసా? ఒకవేళ నువ్వు బాప్తిజం ఇంకా పొందకపోతే, రేపొద్దునే పరలోకం వస్తే, విడవబడితే ఎక్కడికి పోతాం? ఏమో చెప్పలేదండి ఎవరు. తెలియకపోతే ఒకసారి అక్కడ చూడండి. వాళ్ళు చాలా బిజీగా వెళ్తున్నారు. వాళ్ళేమో రాపలేరు, ఆపితే మనం కూడా తీసుకుపోతారు. వాళ్ళని ఆపకండి. ఇదెవరు? ఈ కాలంలో సూచనని నమ్మని వారు భవిష్యత్తులో వాళ్ళ పరిస్థితి. మరి నమ్మనోళ్ళకి ఎలాగైతే నమ్మినోళ్ళకి ఏమవ్వాలి? నమ్మినోళ్ళకి ఏమవ్వాలి? పైకి వెళ్ళాల్సిందేనా? సూచన వచ్చింది ఎవరి కోసం అంటే ఎత్తబడే వాళ్ళ కోసం. సూచన వచ్చింది ఎవరికంటే దేవుని రాజ్యం వెళ్ళే వాళ్ళ కోసం. సూచన వచ్చింది దేనికంటే సిద్ధపడే వాళ్ళ కొరకు. సూచన వచ్చింది ఎవరి కోసం అంటున్నా? ఉన్నారా? దేవుని రాజ్యానికి వచ్చేవాళ్ళు, పరలోకం వెళ్ళేవాళ్ళు, నిత్యరాజ్యంలో ఉండేవాళ్ళు, బంగారు మీద నడిచేవాళ్ళు, కొత్త శరీరం ధరించుకునేవాళ్ళు, వెయ్యాల పాలలో ఉండేవాళ్ళు, ఆయనలో కలిసిపోయేవాళ్ళు, పాత శరీరం పడేసేవాళ్ళు, కొత్త శరీరం ధరించుకునేవాళ్ళు. ఎంతమంది వెళ్దాం అనుకో దేవుని ఒక రాజ్యానికి? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్. మరి తిరిగి దేవుని యొక్క సేవకు సమయాన్ని అప్పగిస్తా ఉన్నా.